Hi, good evening, Andy. Hi, Deepika. Hi, Triveni. Good evening. Deepika, voice వినబడుతుందా అండి మీకు? Yes, sir. All right, thank you. త్రివేణి వాయిస్ వినబడుతుందా అండి మీకు? ఆల్ రైట్, సో మనం స్టార్ట్ చేద్దాము. ఇంకొక 2 minutes. సో ఎగ్జాక్ట్గా 7కి విల్ స్టార్ట్ ఆఫ్. ప్లీజ్ యాక్టివేట్ యువర్ మైక్స్. మీ మైక్స్ అనేవి యాక్టివేట్ చేసుకోండి. ఆల్ రైట్, సో లెట్స్ స్టార్ట్. ఓకే అండి, హోప్ సో మిగతా వాళ్ళు జాయిన్ అవుతూ ఉంటారు. సో విల్ గెట్ స్టార్ట్. ఎస్, ప్లీజ్ జాయిన్ అవ్వండి. హాయ్ హేమ, హాయ్ మధు, హాయ్ దీపిక, హాయ్ గణేష్, హాయ్ హనుమంతరావు, హాయ్ హేమ, హాయ్ నాగరాజ్, హాయ్ త్రివేణి. So welcome to Learnology, Andy, and thanks for joining the demo. So yeah, so let's get started. So before we start, so just to update అండి, ఈ సెషన్ రికార్డ్ అవుతుంది. ఒకవేళ మీరు ఈ సెషన్ మీకు నచ్చితే మీరు ఫ్రెండ్స్తో ఈ లింక్ అనేది మీకు షేర్ చేయడం జరుగుతుంది. సో మీరు ఫ్రెండ్స్తో కానీ కొలీగ్స్తో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ ఈ లింక్ అనేది షేర్ చేయొచ్చు. ఆల్రైట్, సో బిఫోర్ వి స్టార్ట్ ఆఫ్, నా గురించి ఒక క్విక్ ఇంట్రొడక్షన్. అండ్ సో నా పేరు ఉదయ్ పవన్ అండి. సో మీరు ఉదయ్ అయినా పిలవచ్చు, పవన్ అయినా పిలవచ్చు, సో మీ కంఫర్టబుల్. సో కమింగ్ టు నా ఎక్స్పీరియన్స్ వచ్చేసి, నేను ఓవరాల్గా డిజిటల్ మార్కెటింగ్లో ఓవరాల్గా విచ్ ఇస్ కార్పొరేట్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి విచ్ ఇస్ 10 years. అందులో ఫస్ట్ ఇనీషియల్గా హెచ్ఆర్గా చేశాను, విచ్ ఇస్ 1.5 year హెచ్ఆర్గా చేశాను, వేర్ నాకు జాబ్ నచ్చలేదు. దెన్ ఐ షిఫ్టెడ్ మై కెరియర్ టు డిజిటల్ మార్కెటింగ్. సో 2014-15 మిడ్లో నా కెరియర్ అనేది షిఫ్ట్ చేసుకున్నాను డిజిటల్ మార్కెటింగ్. సో కరెంట్లీ కాగ్నిజెంట్కి వర్క్ చేస్తున్నాను యాజ్ అ టీమ్ లీడ్, యాజ్ అ పర్ఫార్మెన్స్ మార్కెటర్. అంటే డిజిటల్ మార్కెటింగ్లోనే నేను కాగ్నిజెంట్కి టీమ్ లీడ్ కింద వర్క్ చేస్తున్నాను. ఇంకా సైడ్లో నేను స్టూడెంట్స్కి ట్రైన్ చేస్తూ ఉంటాను, మీలాంటి స్టూడెంట్స్కి, విచ్ ఇస్ లర్నాలజీ. ఇది నేను ఓన్ చేస్తాను, వేర్ ఐ టీచ్ స్టూడెంట్స్. సో లర్నాలజీ నుంచి ఇప్పటిదాకా సక్సెస్ఫుల్గా 600+ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యారండి ఇన్ ద స్పాన్ ఆఫ్ 2 yearsలో. ఆల్ రైట్, అండ్ ఓవరాల్గా నేను ఓవరాల్గా టీచ్ చేసింది విచ్ ఇస్ 6,000+ స్టూడెంట్స్ అక్రాస్ గ్లోబ్. స్పెసిఫిక్ టు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కాదు, సో అక్రాస్ ద గ్లోబ్ నేను 6,000 స్టూడెంట్స్ని ట్రైన్ చేశాను. నేను ఎంబీఏ కాలేజ్లో గెస్ట్ ఫ్యాకల్టీ కింద చేశాను, తర్వాత గూగుల్లో వన్ ఆఫ్ ద ట్రైనర్, అండ్ ఐఎమ్ గూగుల్ యాడ్ సర్టిఫైడ్ అండ్ ఫేస్బుక్ సర్టిఫైడ్ ట్రైనర్, అండ్ ఫేస్బుక్ సర్టిఫైడ్ ట్రైనర్. సో ఇవి నా సర్టిఫికేషన్స్.
సో ఇది నా లింక్డ్ఇన్ ప్రొఫైల్ అండి. వెన్ ఎవర్ యూ వాంట్ టు నన్ను ఫాలో అవుదాం అనుకుంటే, సో ఎనీబడి ఒకవేళ మీకు లింక్డ్ఇన్ కనుక ఉంటే యూ కెన్ ఫాలో మీ ఆన్ లింక్డ్ఇన్ అట్ ఆల్ ద టైమ్. ఓకే, నేను రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ పోస్ట్ అన్ని చేస్తూ ఉంటాను ఆన్ రెగ్యులర్ బేసిస్. ఆల్ రైట్, ఓకే. సో సో ఈరోజు ఎజెండా వచ్చేసి అసలు ఏం తెలుసుకుందాం ఇన్ ద నెక్స్ట్ 1.5 hour అనేది నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను పాయింట్ టు పాయింట్, అండ్ దాన్ని బట్టి డిస్కస్ చేద్దాం. సో ఈరోజు ఎజెండా వచ్చేసి ఫస్ట్ మనం తెలుసుకుందాం వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అనే దాని గురించి తెలుసుకుందాం. ఓకే, అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి అని ఒక స్టార్టింగ్ నుండి, అసలు కొంతమంది అసలు ఏం తెలియదు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి. సో వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అనేది తెలుసుకుందాము. ద సెకండ్ పాయింట్ వచ్చేసి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ ట్రెడిషనల్ మార్కెటింగ్. ఆల్రైట్, తర్వాత జనరల్గా అందరికీ ఒక క్వశ్చన్ ఉంటుంది. ద థర్డ్ పాయింట్, సార్ అసలు మనకి మాడ్యూల్స్ ఏమేమి ఉంటాయి అసలు మనకి మాడ్యూల్స్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ అంతే కదా. ఇప్పుడు మీరు ఒకవేళ మీరు కోర్స్ ఎన్రోల్ చేసుకున్నారు అంటే మీకు ఒక థాట్ ఉంటుంది అసలు ఏం నేర్చుకుంటాం మనము, అసలు మాడ్యూల్స్ ఏమేమి ఉంటాయి డిజిటల్ మార్కెటింగ్లో అనేది నేను థర్డ్ పాయింట్ లో మెన్షన్ చేస్తాను. అండ్ తర్వాత కెరియర్ ఎలా ఉంటుంది, ఆల్రైట్. సో కెరియర్ అండ్ డిజిటల్ మార్కెటింగ్. సో మనకి ఇప్పుడు ప్రతి ఒక్కరికి క్వశ్చన్ ఉంటుంది, సార్ మనము ఒకవేళ లెట్స్ ఏ డిజిటల్ మార్కెటింగ్ని కెరియర్గా చూస్ చేసుకుంటే నాకు కొంతమంది జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉంటుంది అంటే నేను ఒక ఫుల్ టైం జాబ్లా చేస్తే మనకి శాలరీస్ ఎంత ఉంటాయి అనేది ఒక జనరల్ క్వశ్చన్. సో అది నేను ఇక్కడ మాట్లాడతాను. తర్వాత ద థర్డ్ పాయింట్ వచ్చేసి విచ్ ఒకవేళ మీరు ఫ్రీలాన్సింగ్ కింద చూస్ చేసుకుంటే, ఇప్పుడు కొంతమంది ఏంటి డిజిటల్ మార్కెటింగ్ ఫ్రీలాన్సింగ్ కింద కూడా చేస్తారు. సో ఫ్రీలాన్సింగ్ కింద చేస్తే మనకి ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అండ్ ఫ్రీలాన్సింగ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఇక్కడ. అండ్ తర్వాత ఇందాక ఎవరో మాట్లాడారు బిజినెస్ ఉంది, కొంతమందికి బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన డిజిటల్ మార్కెటింగ్ ఎలా గ్రోత్ అవుతుంది అంటే డిజిటల్ మార్కెటింగ్ ఎలా హెల్ప్ అవుతుంది అనేది నేను ఫోర్త్ పాయింట్లో మీకు మాట్లాడతాను. అండ్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి వై లెర్న్ నాలెడ్జ్. ఇప్పుడు యూజువల్గా మీకు అందరికీ తెలిసిందే మనకి ఏంటి హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రెండు కలిపి ఒక వేలల్లో ఉంటాయి ఇన్స్టిట్యూట్స్ అనేవి. అవి చెప్పలేము ఎన్ నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. సెకండ్ మ్యూట్ చేసుకోండి ప్లీజ్. యా, వన్ రిక్వెస్ట్ ప్లీజ్ ఇన్షూర్ మీరు మ్యూట్ చేసుకోండి. వెళ్ళం తమ్ముడు అప్ప. ఆల్రైట్, సో ద ఫోర్త్ పాయింట్ నేను మాట్లాడేది కెరియర్ ఎలా ఉంటుంది మనకి డిజిటల్ మార్కెటింగ్ లో, జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉంటుంది, ఫ్రీలాన్సింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉంటుంది అండ్ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. అండ్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి వై లెర్నాలజీ. సో అదే చెప్పాను ఇందాక మెన్షన్ చేసినట్టు మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, నేను లెర్నాలజీ ఎందుకు చూస్ చేసుకోవాలి అనేది మీకు ఒక క్వశ్చన్ ఉండొచ్చు. దానికి ఫిఫ్త్ పాయింట్లో నేను ఆన్సర్ ఇస్తాను. అండ్ సిక్స్త్ పాయింట్ వచ్చేసి విచ్ ఇస్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఫ్రమ్ లెర్నాలజీ. ఇప్పుడు యూజువల్గా ఏంటి మనము ఒక కోర్స్ చేస్తున్నామంటే జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చేస్తాం, లేకపోతే కెరియర్ గ్రోత్ చూసుకోవడానికి చేస్తాం. సో లెర్నాలజీ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది ప్లేస్మెంట్ అసిస్టెన్స్ వైజ్ అనేది మీకు సిక్స్త్ పాయింట్లో చెప్తాను. అండ్ లాస్ట్కి సెవెంత్ పాయింట్ Q&A. మీకు లాస్ట్ 15-20 నిమిషాలు ఇస్తాను, 15 to 20 minutes. మీకు n నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి స్పెసిఫిక్ టు యువర్ కెరియర్. మీరు సెవెంత్ పాయింట్లో మీరు షూట్ చేయొచ్చు. అంటే ఏంటి, కొంతమంది ఉంటారు సార్ నాకు గ్యాప్ ఉంది, కెరియర్ గ్యాప్, నేను డిజిటల్ మార్కెటింగ్ చేయొచ్చా, సార్ నేను హౌస్ వైఫ్, మ్యారేజ్ అయిపోయింది, నాకు ఒక 7 years 8 years గ్యాప్ వచ్చేసింది, నేను డిజిటల్ మార్కెటింగ్ చేయొచ్చా, రైట్. ఓకే, శాలరీస్ ఎంత ఉంటాయి మనకి, ఆల్రైట్. ఒకవేళ శాలరీస్ ఇప్పుడు 5 years తర్వాత గ్రోత్ ఎలా ఉంటుంది అనేవి మీకు, అంటే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉంటుంది, ఆ లాస్ట్కి Q&Aలో మీరు n నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడగచ్చు. సో దానికి ఈ పర్టికులర్ 7 pointers మనం డిస్కస్ చేస్తాం. నేను ఎక్కువ టైం తీసుకోను, హార్డ్లీ ఐ వైండ్ అప్ బై 8:15. బోర్, ఈ సెషన్ కూడా మీకు బోర్ కొట్టదు.
అండ్ ఐ ట్రై టు కీప్ ఇట్ యాజ్ మచ్ యాజ్ ఎంగేజ్ చేయడానికి నేను పాసిబుల్. సో ఎజెండా క్లియర్ కదండి ఈ రోజుకి. మీరు చాట్ బాక్స్ యూస్ చేయొచ్చు ఆర్ అన్మ్యూట్ చేసైనా మాట్లాడచ్చు అండ్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్. సో ఎజెండా క్లియర్ కదండి ఎవ్రీవన్? సో దిస్ ఇస్ వాట్ వీ వుడ్ బి టాకింగ్ అబౌట్. చాట్లో మెన్షన్ చేయొచ్చు. ఆల్ రైట్, థ్యాంక్ యూ. సో ఫస్ట్ అండి, కమింగ్ బ్యాక్ వన్ సెకండ్, వెరీ క్విక్ గా నా టూల్స్ కొన్ని ఓపెన్ చేసేసుకుంటాను సో దట్ 1 minute. సో జస్ట్ నాకు కొన్ని టూల్స్ ఆల్రైట్. సో ఈరోజు మనము లెర్నింగ్ అనేది ఒక స్టోరీలా చెప్పుకుందామండి. బోరింగ్ థియరీ చెప్పాను నేను. సో మీకు ఫన్ ఉంటుంది లెర్నింగ్ లో. సో లెట్స్ సీ వాట్ ఈస్ ఇట్. ఓకే, సో ఈరోజు ఒక బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకొని వెళ్దాం. ఓకే, సో ఇమాజిన్ లెట్స్ సే మనము ఒక స్కూల్ లాంచ్ చేసామండి. ఆ స్కూల్ పేరు కిడ్జీ. ఓకే, మనం ఒక స్కూల్ లాంచ్ చేసాము, అది kidsy.com. ఓకే, ఇది మీకు ప్రీ స్కూల్స్ ఐడియా ఉంది కదండి. కిడ్జీ అండ్ బచ్పన్ స్కూల్స్ ఉంటాయి. ఇవేంటి, పిల్లలకి స్కూల్స్ అన్నమాట. సో మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం 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 కలిసి ఒక తలా ఒక ₹1,00,000 పెట్టాం ఇందులో ఇన్వెస్ట్మెంట్. ఓకే, ఈ స్కూల్లో ఒక ఫ్రాంచైజ్ మోడల్ తీసుకున్నాము, అంటే ఫ్రాంచైజ్ తీసుకున్నాము. అండ్ మనం ఒక లొకేషన్లో కానీ హైదరాబాద్లో ఒక బ్రాంచ్ ఓపెన్ చేసాం. అయితే ఇప్పుడు నాకు కావాల్సింది కస్టమర్స్ కావాలి, అంతేనా? ఒక స్కూల్ పెట్టాము అంటే ఏం చేస్తాం, వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేస్తారు మన స్కూల్లో అనే ఒక ఎక్స్పెక్టేషన్స్తో మనము ఈ కిడ్జీ అనే స్కూల్ లాంచ్ చేసాం. అయితే ఇప్పుడు ఏం చేయాలి, నేను మార్కెట్ చేయాలి, అంతే కదా. ఇప్పుడు జనాల్లోకి తీసుకెళ్ళాలి అంటే నేను మార్కెటింగ్ చేయాలి. మార్కెటింగ్ చేయకుండా మనకి ఇది వర్కౌట్ అవ్వదు. అయితే ఈ మార్కెటింగ్ వచ్చేసి 2 భాగాలుగా డివైడ్ అయి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మార్కెటింగ్ ఈజ్ ఆఫ్ 2 types. One is traditional marketing అండ్ తర్వాత వచ్చేసి విచ్ ఇస్ డిజిటల్ మార్కెటింగ్. ఓకే, సో మనం ఏదైతే స్కూల్ మనం లాంచ్ చేసామో దానికి మార్కెటింగ్ అనేది స్టార్ట్ చేసాం. అయితే ఈ మార్కెటింగ్ వచ్చేసి 2 భాగాలుగా డివైడ్ అయి ఉంటుంది. ఒకటి ట్రెడిషనల్ మార్కెటింగ్, ఒకటి డిజిటల్ మార్కెటింగ్. అయితే ఫస్ట్ మనం ట్రెడిషనల్ మార్కెటింగ్లో ఏమేమి వస్తాయి చూద్దాం. సో ఫస్ట్ మనకి ట్రెడిషనల్ మార్కెటింగ్లో వచ్చేది బాగా మనం చూసేది ఏంటి అంటే ఫస్ట్ న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్స్. ఫస్ట్ మనం చేసే న్యూస్ పేపర్ యాడ్స్. ఇప్పుడు చూడండి, మనం ఈనాడు ఓపెన్ చేసిన ఎనీ న్యూస్ పేపర్ ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ మీకు పెద్ద పెద్దగా మీకు అడ్వర్టైజ్మెంట్స్ కనబడతాయి, ఫ్రంట్ బ్యాక్ ఆఫ్ ద న్యూస్ పేపర్, ఫ్రంట్ ఆఫ్ ద న్యూస్ పేపర్. కరెక్ట్, అది కూడా ట్రెడిషనల్ మార్కెటింగ్ లోనే వస్తుంది. ఓకే, న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్స్. ఓకే, అండ్ ద సెకండ్ పాయింట్ వచ్చేసి విచ్ ఇస్ పాంప్లెట్స్. ఇప్పుడు చూడండి, మనం ఒకవేళ అమీర్పేట్ కానీ దిల్షుక్ నగర్ వెళ్ళామనుకోండి, పాంప్లెట్స్ పంచుతూ ఉంటారు. మనకి నడుస్తున్నప్పుడు మన చేతిలో పెట్టి పాంప్లెట్ వెళ్ళిపోతాడు, రైట్. అది కూడా ట్రెడిషనల్ మార్కెటింగ్ కిందే వస్తుంది, విచ్ ఇస్ పాంప్లెట్స్. యూజ్ చేసుకోండి ప్లీజ్. నిమిషం. రైట్, సో సెకండ్ పాయింట్ వచ్చేసి విచ్ ఇస్ పాంప్లెట్స్. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి హోర్డింగ్స్. మనకి సిటీ సెంటర్లో మనకి ఆర్ఎస్ బ్రదర్స్, చందన బ్రదర్స్ యాడ్స్ చూస్తాం కదా. సో వాటిని కూడా ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటారు. అంటే పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టి వాళ్ళు ఇంత లైటింగ్ పెట్టి దానికి, రైట్. సో వాటిని హోర్డింగ్స్ అంటారు. అవి కూడా ట్రెడిషనల్ మార్కెటింగ్లోనే వస్తాయి. తర్వాత టీవీ అడ్వర్టైజ్మెంట్స్, రైట్.
ఏవైతే మనకి టీవీ యాడ్స్ ఉంటాయో అవి కూడా మనకి ట్రెడిషనల్ మార్కెటింగ్కే వస్తాయి. అండ్ లేకపోతే రేడియో అడ్వర్టైజ్మెంట్స్. ఇప్పుడు చూడండి, మనకి రేడియో మిర్చి విన్నాం అనుకోండి, మనకి ప్రతి ఒక్క పాట తర్వాత ఒక బ్రేక్ లా వస్తుంది అండ్ మీకు ఆడియో ఫార్మాట్ లో అనేది మీకు యాడ్ వినబడుతుంది. అది కూడా మనకి విచ్ ఇస్ కాల్డ్ యాజ్ అ ట్రెడిషనల్ మార్కెటింగ్. ఆల్రైట్. తర్వాత డోర్ టు డోర్ మార్కెటింగ్. ఇది మీరు ఎక్కువ రియల్ ఎస్టేట్ లో చూస్తారు. ఇప్పుడు చూడండి ఏం చేస్తారు అంటే, నాక్ చేసి మనల్ని ఈసారి ఇక్కడ ప్లాట్ ఉంది మీరు కొంటారా, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే గ్రోత్ బాగుంటుంది అని చెప్పి వాళ్ళకి ఒక పాంప్లెట్ ఇచ్చి మన నెంబర్ నోట్ డౌన్ చేసుకొని వెళ్ళిపోతారు. సో అది కూడా ట్రెడిషనల్ మార్కెటింగ్ లోనే వస్తుంది. అయితే ఈ ట్రెడిషనల్ మార్కెటింగ్ లో కొన్ని ఛాలెంజెస్ వచ్చాయి నాకు. ఏంటి ఆ ఛాలెంజెస్ ఏంటి అంటే, ఫస్ట్ చాలా ఎక్స్పెన్సివ్ అండి. ట్రెడిషనల్ మార్కెటింగ్ అనేది చాలా ఎక్స్పెన్సివ్. యావరేజ్గా ఒక చిన్న సైజ్ హోర్డింగ్ పెట్టాలి అంటే యావరేజ్గా 5,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, విచ్ ఇస్ కమ్స్ విత్ ఎ కాస్ట్. చాలా ఎక్స్పెన్సివ్ వెన్ కంపేర్ టు డిజిటల్ మార్కెటింగ్. సో తర్వాత టార్గెటింగ్. ఓకే, ఇప్పుడు మన స్కూల్కి మన కస్టమర్స్ ఎవరండి? మన స్కూల్ పెట్టాం కదా, సో మన కస్టమర్స్ ఎవరు ఉంటారు మన స్కూల్కి? పేరెంట్సా లేకపోతే స్టూడెంట్సా? ఎవరు కడతారు మనకి? చాట్లో మెన్షన్ చేయొచ్చు. మన స్కూల్కి ఏదైతే మనం స్కూల్ గురించి మాట్లాడుతున్నామో దానికి కస్టమర్స్ ఎవరు ఉంటారు? పేరెంట్సా లేకపోతే స్టూడెంట్సా? పేరెంట్స్, రైట్. సరే, నాకు ట్రెడిషనల్ మార్కెటింగ్ లో పేరెంట్స్ అని నాకు తెలుస్తుందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్, నాకు పేరెంట్స్ ఉన్నారని మీకు తెలుస్తుందా? నేను ఒక పేరెంట్ అని తెలుస్తారా? నాకు పిల్లలు ఉన్నారని మీకు ఐడియా వస్తుంది ఏమైనా ట్రెడిషనల్ మార్కెటింగ్ లో? సో నాకు పిల్లలు ఉన్న విషయం మీకు తెలియదు, నేను చెప్పే అంతవరకు, లేకపోతే సర్వే కండక్ట్ చేయాలి. సో నాకు టార్గెటింగ్ అనేది చాలా కాంప్లికేట్ అయిపోతుంది ట్రెడిషనల్ మార్కెటింగ్. అంటే నా యాడ్ ఎవరికి చూపెట్టాలి అనేది నేను ట్రెడిషనల్ మార్కెటింగ్ లో డిఫైన్ చేయలేను నేను. సో లిటిల్ బిట్ ఇది. అండ్ అనాలిసిస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మనం న్యూస్ పేపర్లో ఒక యాడ్ ఇచ్చామనుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్, ఆల్రైట్, మన న్యూస్ పేపర్లో ఒక యాడ్ ఇచ్చామనుకుందాము. ఆ యాడ్లో ఆ యాడ్ని ఎంతమంది చూశారు అని మీ దగ్గర కౌంట్ ఉంటుందా? ఆ యాడ్ని ఎంతమంది చూశారు అని చెప్పి మీ దగ్గర కౌంట్ ఉంటుందా? ఒక న్యూస్ పేపర్లో ఇచ్చిన యాడ్కి పాసిబుల్ అవుతుందా మనం క్యాల్కులేట్ చేయడానికి ఎంతమంది చూశారు అన్నది? ఎస్ ఆర్ నో? అవుతుందా అండి? ఒక న్యూస్ పేపర్లో యాడ్ ఇచ్చాము, మనకి ఎంత? నో, చాలా పాసిబుల్ కాదు. ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్ అనాలిసిస్ చేయడం. సో ఇది ఒక డిసడ్వాంటేజ్. తర్వాత ఏంటి అంటే మ్యాన్ పవర్ కావాలి. ట్రెడిషనల్ మార్కెటింగ్ అనేది మ్యాన్ పవర్ లేకుండా వర్కౌట్ అవ్వదు. మ్యాన్ పవర్ ఏంటంటే, ఇప్పుడు చూడండి, మనకి వాల్కి స్టిక్కర్ అతికేయాలంటే మ్యాన్ పవర్ కావాలి, కోడింగ్ పెట్టాలి అంటే మ్యాన్ పవర్ కావాలి, రైట్, పాంప్లెట్స్ పంచాలి అంటే మ్యాన్ పవర్ కావాలి, డోర్ టు డోర్ మార్కెటింగ్ చేయాలి అంటే మ్యాన్ పవర్ కావాలి. సో ఇన్ని ట్రెడిషనల్ మార్కెటింగ్ లో మ్యాన్ పవర్ అనేది మ్యాండేట్. అది లేకుండా ఇంకా వాళ్ళకి శాలరీస్ ఇవ్వాలి, రైట్. సో ఇది ఒక ఛాలెంజ్. అండ్ తర్వాత టైం టేకింగ్ ప్రాసెస్. టైం టేకింగ్ అని ఎందుకు అన్నాము అంటే, ఇప్పుడు చూడండి, నేను ఈ వారం యాడ్ ఇద్దాం అనుకుంటున్నాను న్యూస్ పేపర్లో. ఫస్ట్ ఏం చేయాలి? ఆ ఈనాడు వాళ్ళు ఫోన్ చేసి స్లాట్స్ అడగాలి. ఈ స్లాట్లో అవైలబుల్ ఉందా మనకి ఈ పర్టికులర్ టైంలో, ఈ పర్టికులర్ డేట్లో, ఈ పర్టికులర్ కాలంలో? సో వాళ్ళు ఛార్జెస్ చెప్తారు. ఒకవేళ స్లాట్ అవైలబుల్ లేదంటే హ్యావ్ టు వెయిట్, కరెక్ట్. సో ఇదంతా టైం టేకింగ్ ప్రాసెస్. అయితే ఒక నా ఫ్రెండ్ వచ్చి ఏమన్నాడు, బాబు మనకి ట్రెడిషనల్ మార్కెటింగ్లో కొన్ని తలకైన ట్రెడిషనల్ మార్కెటింగ్ కూడా ఇంపార్టెంటే. ఎక్కడ? మనం ఇప్పుడు చూడండి, మనం విలేజెస్లోకి వెళ్ళామనుకోండి, కొన్ని చోట్ల ఇంటర్నెట్ ఉండదు. అలాంటి వాటికి ట్రెడిషనల్ మార్కెటింగ్ అవసరం పడుతుంది. కానీ డౌన్ ద లైన్ నెక్స్ట్ 4 to 5 yearsలో యూ మైట్ సీ ఎ చేంజ్. అండ్ చేంజ్ అనేది కనబడుతుంది. సో ఇప్పుడు చూద్దాం. సో ఒక ఫ్రెండ్ ఏం సజెస్ట్ చేశాడంటే, ఉదయ్ ఏదో కొత్తగా డిజిటల్ మార్కెటింగ్ వచ్చిందంట కదా, అది ట్రై చేయి, అసలు ఏంటో చూడు, ఎక్స్ప్లెయిన్ చేయను. అయితే నేను ఏం చేశానంటే ఒక డిజిటల్ మార్కెటర్ని హైర్ చేసుకున్నాను. సో మన కిడ్స్ ఏదైతే స్కూల్లో డిజిటల్ మార్కెటింగ్ చేయడం మొదలుపెట్టాం. అయితే ఇప్పుడు సడన్ గా చేంజ్ ఏమైందో చూడండి. ఫస్ట్, కాస్ట్ ఎఫెక్టివ్ అయిపోయింది. కాస్ట్ ఎఫెక్టివ్ ఎందుకు అన్నాను అంటే, మీ దగ్గర ఒక 100 రూపీస్ ఉన్నాయి అనుకోండి వ్యాలెట్లో. లెట్స్ సే యూ కెన్ రన్ యాడ్స్ ఆన్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్.
జస్ట్ $100తో మీరు స్టార్ట్ చేయొచ్చు. మీ దగ్గర ఒకవేళ ₹100 ఉన్నాయి అనుకోండి మీ అకౌంట్లో, మీరు యాడ్స్ అనేది ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో రెండిట్లో స్టార్ట్ చేయొచ్చు. సో మన లైవ్ అకౌంట్ చూపెడతాను, ఏదైతే నేను లర్నాలజీ యాడ్స్ రన్ చేస్తున్నానో. చూడండి, ఇక్కడ నేను యాడ్ రన్ చేస్తున్నానండి, విచ్ ఇస్ యాక్టివ్. ఇన్స్టాగ్రామ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ రెండు రన్ చేస్తున్నాను. ఇక్కడ నేను యావరేజ్గా బడ్జెట్ పెట్టుకుంది, విచ్ ఇస్ ₹100 పెట్టాను దీనికి. సో చూపెడతాను మీకు యాడ్ ఎలా కనబడుతుంది. సో ఇది అండి, ఇక్కడ రన్ చేసిన యాడ్తోనే మీ అందరు వచ్చారు. ఈరోజు మనం కలిసాము అంటే నేను రన్ చేసిన అడ్వర్టైజ్మెంట్ వల్లే. సో యాడ్ ఎలా ఉంటుందో చూద్దాం. హియర్ అండ్ ప్రివ్యూ. రైట్, మీరు ఈ యాడే చూసుంటారు, కరెక్ట్? ఎస్ అండి, మీరు ఈ యాడే చూసుంటారు. ఎస్ ఆర్ నో? మీరు ఇన్స్టాగ్రామ్లో కానీ, లేకపోతే ఫేస్బుక్లో కానీ, కరెక్ట్, లేకపోతే రీల్స్లో కానీ, లేకపోతే యూట్యూబ్లో కానీ, రైట్? దిస్ ఇస్ ది అడ్వర్టైజ్మెంట్. సో చూడండి, ఈ యాడ్ నేను చూడండి మీకు ఇలా కనబడుతుంది అనమాట. ఇది ఫేస్బుక్లో, తర్వాత ఇది రీల్స్లో. ఇక్కడ చూడండి, స్టోరీ అండ్ రీల్స్లో ఇలా కనబడుతుంది అనమాట. రీల్స్లో ఇక్కడ సైన్ అప్ అని వస్తుంది, మీరు సైన్ అప్ అని కొట్టుంటారు, ఫామ్ ఫిల్అప్ చేసి ఉంటారు, అంతేనా? రైట్. సో ఇది అన్నమాట. అయితే దీనికి నేను ఇప్పుడు దాకా ఎంత స్పెండ్ చేశానో చూద్దాం, అంటే ఈ రోజు వరకు. సో లెట్ సి, ఆల్ టైమ్ చూద్దాము నేను ఎంత స్పెండ్ చేశాను అండ్ ఎంతమంది కస్టమర్స్ వచ్చారు. ఎంత స్పెండ్ చేశానండి ఇప్పుడు దాకా, అంటే ఈ నెల, అంటే యాక్చువల్ మార్చ్ మంత్ ఎంత స్పెండ్ చేశాను. ఇది రియల్ టైమ్ అకౌంట్ నాది, లర్నాలజీది. ₹8,000 స్పెండ్ చేశాను, అంటే 9,000 అనుకోండి అప్రాక్సిమేట్గా. అయితే నాకు ఎంతమంది కస్టమర్స్ వచ్చారు, అంటే ఎన్ని లీడ్స్ వచ్చాయి చూడండి, 336 మంది. అందులో మీ 15 మంది, ఈ 336లో 15 మంది మీరు, ఎవరైతే 15 మెంబర్స్. ఓకే, సో ఇది పక్కన పెడదాము, మళ్ళీ చూద్దాం దీన్ని. అయితే నేను ఎంత స్పెండ్ చేశానో చూద్దాం. వాట్ ఈస్ ది అమౌంట్ అండ్ బడ్జెట్, ఎంత పెట్టుకున్నాను అనేది చూద్దాం. ఇక్కడ ఎంత పెట్టాను చూసారా బడ్జెట్, డైలీ బడ్జెట్ ఎంత పెట్టానండి. డైలీ బడ్జెట్ ₹100 మీకు చెప్పినట్టు. ఓకే, సో చూద్దాం. ఎడిట్ కొడుతున్నాను, అంటే మన యావరేజ్గా ఎంత నుంచి స్టార్ట్ చేయొచ్చు అన్నది చూద్దాం. సో ఇక్కడ బడ్జెట్ వచ్చేసి మనకి ₹100 నుంచి స్టార్ట్ అవుతుంది. అదే చూద్దాము, ఎక్కడుంది ఇది, ఇక్కడ చూడండి. సో డైలీ బడ్జెట్ ₹100. ఏమని చెప్పాను మీకు, ఒకవేళ మీ దగ్గర ₹100 కానీ ఉంటే మీరు ఫేస్బుక్ యాడ్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ యాడ్స్ రన్ చేయొచ్చు. సో అదే ఇక్కడ రన్ అవుతుంది. సో ₹100 పెట్టాను, అండ్ ₹100కి ఎంతమందికి రీచ్ అవుతుందండి నా యాడ్. ఇక్కడ ఎంత చూపెడుతుంది అంటే రోజుకి 800 మంది నుండి 2,500 మందికి రీచ్ అవుతుంది. ఏంటి, ₹100తోనే. ఓకే, సో ఇది నేను బ్రాండ్ అవేర్నెస్ రన్ చేస్తున్నానండి, ట్రాఫిక్ ఇన్స్టాగ్రామ్కి. సో ఇంత బ్రాండ్ అవేర్నెస్. సో రోజుకి నా యాడ్ అనేది 800 నుంచి 2,500 మందికి రీచ్ అవుతుంది. చాలా తక్కువ కదా, రోజుకి ₹100 అంటే ఏముందండి, నెలకి 3,000 నేను స్పెండ్ చేసేది. సో అప్పుడు నాకు రీచ్ అనేది. సో ఇప్పటి వరకు అర్థమైందా? సో యూ కెన్ స్టార్ట్ యువర్ యాడ్ విత్ ₹100, అంతే, ఎక్కువ కూడా వద్దు. తర్వాత టార్గెటింగ్. ఇప్పుడు ఫర్ సింపుల్ ఎగ్జాంపుల్, నా యాడ్ మీకే ఎందుకు కనబడింది, వేరే ఎవరికైనా కనబడచ్చు. ఎందుకు మీకు కనబడింది అంటే, బికాస్ నేను టార్గెట్ చేశాను. ఏమని టార్గెట్ చేసినా చూద్దాం. సో ఇది లెట్స్ సీ హియర్. ఇక్కడ స్క్రోల్ చేస్తాను, ఇక్కడ లొకేషన్ ఏం పెట్టానండి, ఇక్కడ నా యాడ్ వచ్చి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కనబడాలి అని చెప్పి నేను మెన్షన్ చేశాను.
అందు గురించి మీరు అందరూ ఆంధ్రప్రదేశ్ అయితే తెలంగాణ నుండి ఉంటారు. సో 2 రీజియన్స్ నుంచి టార్గెట్ చేశాను. ఇంకొకటి, నా యాడ్ వచ్చి 21 to 35 ఏజ్ గ్రూప్ వాళ్ళకే కనబడాలి. మిగతా వాళ్ళు నాకు అవసరం లేదు. ఎందుకంటే ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ చదువు పట్ల ఇంట్రెస్ట్ చూపెడతారు, లేకపోతే కొత్త స్కిల్ ఏదో ఒకటి నేర్చుకోవాలి. అంటే మనం యంగ్ బ్లడ్ కదా, సో ఏదో ఒకటి నేర్చుకోవాలి అని ఒక ఉద్దేశం ఉంటుంది యూజువల్గా. కొంతమంది జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తారు, లేకపోతే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తారు. సో మీరు అందరూ 21 to 35 ఏజ్ గ్రూపేనా? మీరు చాట్లో ఎస్ అని పెట్టచ్చు, రైట్? మీరు అంతేనా? అందరు 21 నుండి 35 అండ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ నుండి, కరెక్ట్? రైట్. అండ్ ఆల్ జెండర్స్. కొంతమంది యూట్యూబ్ నుంచి వచ్చిన వాళ్ళు ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే యూట్యూబ్ది వేరే టార్గెట్, ఇది ఓన్లీ ఫేస్బుక్ అండి. అండ్ జెండర్స్, ఇక్కడ చూడండి, మనకి ఇప్పుడు ఈ డెమోలో మేల్ ఉన్నారు, ఫీమేల్ ఉన్నారు, అంటే ఉమెన్ ఉన్నారు, మెన్ ఉన్నారు. సో ఒకవేళ నేను కానీ జస్ట్ ఒక్క టార్గెటింగ్ ఉమెన్ అని పెట్టాను అనుకోండి, ఇప్పుడు ఈ డెమోలో అందరు ఉమెన్ ఉండే పాసిబిలిటీ ఉంటుంది, ఎందుకంటే నా యాడ్ ఓన్లీ ఉమెన్కి కనబడుతుంది. ఒకవేళ మెన్కి చూపెట్టాలనుకుంటే, సరే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక శారీ బిజినెస్ ఉంది అనుకోండి, అప్పుడు ఓన్లీ ఉమెన్ని సెలెక్ట్ చేయండి, మెన్ అవసరం లేదు మనకి. అర్థమైందా? సో ఈ టార్గెటింగ్ అనేది మనము కంట్రోల్ చేయొచ్చు డిజిటల్ మార్కెటింగ్ ద్వారా. అంటే మీ యాడ్ ఎవరికి కనబడాలి అని, రైట్? సో అందు గురించి ఈ యాడ్ మీకు విజిబుల్ అయింది. ఇంకొకటి, సో ఇప్పుడు మనం స్కూల్ స్టార్ట్ చేసాం కదా, సో మన స్కూల్ని మన కస్టమర్స్ సెట్ చేయాలి. సో మన స్కూల్కి కస్టమర్స్ ఎవరు? పేరెంట్స్. సో విల్ లుక్ ఇన్ టు ఇట్, ఆ పేరెంట్స్ అనే వెళ్ళటాలి. సో మీరు ఏం చేయాలి అంటే సింపుల్గా డీటెయిల్ టార్గెటింగ్ వెళ్ళిపోయి మనము ఇక్కడ పేరెంట్స్ అనేది సెట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ సింపుల్గా ఇక్కడికి వెళ్ళి జస్ట్ ఒక టార్గెటింగ్ యాడ్ చేయాలంటే ఇక్కడికి వెళ్ళి పేరెంట్ అని కొట్టాను అనుకోండి, చూడండి కింద. ఇప్పుడు చూడండి, పేరెంట్ విత్ ప్రీ స్కూలర్స్. ఒకవేళ నేను ఇది సెలెక్ట్ చేశాను అనుకోండి, నా యాడ్ వచ్చి ఓన్లీ పేరెంట్స్కి కనబడుతుంది, ఎవరికైతే 3 to 5 years ఆఫ్ ఏజ్లో పిల్లలు ఉన్నారు. సో ఇక్కడ నాకు టార్గెటింగ్ అనేది నేను కంట్రోల్ చేయొచ్చు. సో అందు గురించే ఇక్కడ మెన్షన్ చేశాను. సో టార్గెటింగ్, యూ కెన్ రీచ్ రైట్ ఆడియన్స్ అండి. అంటే మీరు రియల్ ఎస్టేట్లో ఉన్నారనుకోండి, కొంతమంది రియల్ ఎస్టేట్లో ఉంటారు. సో వాళ్ళకేంటి, ఇల్లు కొనే వాళ్ళు కొనాలి, లేకపోతే ప్లాట్స్ కొనే వాళ్ళు కావాలి. సో వాళ్ళ కోసం ఏంటి అంటే ఫస్ట్ టైం బయర్ అని ఉంటుంది మనకి. ఇగోండి, ఫస్ట్ టైం బయర్ ప్రాపర్టీ అంటే ఏంటి, బాగా గూగుల్లో సర్చ్ చేస్తున్నారు అంటే కొందాం ఇల్లు అనేది. సో వాళ్ళకి యాడ్ అనేది సూట్ అవుతుంది, ఏది? రియల్ ఎస్టేట్ వాళ్ళని. సో దీన్ని బట్టి ఏమర్థమైంది అంటే ఒక చిన్న బిజినెస్ నుండి అయినా ఒక పెద్ద బిజినెస్కి దేనికైనా డిజిటల్ మార్కెటింగ్ అనేది అవసరం పడుతుంది. సో దట్స్ విత్ ద టార్గెటింగ్. సో నెక్స్ట్, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక చిన్న యాక్టివిటీ చేద్దాము మనము. మీరు రియల్ టైంలో ఎక్స్పీరియన్స్ చేస్తారు, చూడండి. ఎనాలిసిస్. ఇప్పుడు సింపుల్గా ఒక చిన్న యాక్టివిటీ చేద్దాము. ఒకసారి ఈ వెబ్సైట్ మీదకి వెళ్ళండి అందరూ. సో మీరు ఏ లొకేషన్ నుంచి వస్తున్నారు అనేది నేను అప్రాక్సిమేట్గా చెప్తాను. సో మీరు నియర్ బై లొకేషన్స్ అనేవి. సో మన వెబ్సైట్ మీదకి వెళ్ళిపోండి, ఇది లర్నాలజీ వెబ్సైటే. సో ఈ వెబ్సైట్ మీదకి వెళ్ళారనుకోండి, మీరు ఏ లొకేషన్స్ నుంచి వస్తున్నారో నేను మీకు ఎగ్జాక్ట్గా చెప్తాను, అంటే అప్రాక్సిమేట్గా, నాట్ ఎగ్జాక్ట్. సో చూద్దాం ఎనాలిసిస్ ఎలా చేయొచ్చు అనేది మనము ట్రాక్ చేద్దాం రియల్ టైం. లెట్స్ సీ. ఒకసారి వెబ్సైట్ మీదకి వెళ్దాము. హోమ్ లర్నాలజీ ఒకరు ఉన్నారు ప్రజెంట్లీ, కొంచెం ఒక నిమిషం. ఇక్కడ చూద్దాము. ఒకసారి వెబ్సైట్ పెట్టాను చూడండి మీకు చాట్లో. లోడ్ అవుతుంది, జస్ట్ గివ్ ఇట్ అ మినిట్. సో మనకి ఇది ఏం చెప్తుంది అంటే
చూడండి కరెంట్లీ ఒక కస్టమర్ ఉన్నాడు విచ్ ఇస్ హోమ్ పేజ్ మీద ఉన్నాం. లెట్స్ గో హియర్. ఏమి ఏమైనా 4 people ఉన్నారు చూడండి రైట్ నౌ. ఇట్ విల్ ట్రిగర్, ఒక్క నిమిషం, ఇట్ విల్ షో అప్ వెయిటింగ్. మనకి డేటా ఎలా క్యాప్చర్ అవుతుందో చూడండి రియల్ టైంలో. ఇగో చూడండి 1 యూజర్ రైట్ నౌ, ఒక యూజర్ ఉన్నాడు ఇండియా నుండి. ఇగోండి విశాఖపట్నం నుండి. ఇంకా వస్తుంది డేటా, విల్ టేక్ సమ్ టైం. సో ఎవరండి ఇక్కడ విశాఖపట్నం నుండి? ఎనీవన్ చాట్లో మెన్షన్ చేయొచ్చు. ఎవరైనా ఉన్నారా విశాఖపట్నం నుండి ఇక్కడ? చాట్లో మెన్షన్ చేయొచ్చు. రైట్. సో నాకు డేటా చూడండి రియల్ టైంలో క్యాప్చర్ అవుతుంది. అంటే నాకు కస్టమర్ ఎక్కడి నుంచి వస్తున్నాడు అనేది నాకు ఒక ఎస్టిమేషన్ అయితే ఉంటుంది. ఓకే, లెట్స్ సి. అండ్ ఇంకోటి చూడండి, ఆ కస్టమర్ ల్యాప్టాప్ యూస్ చేస్తున్నాడు. ఎవరైతే విశాఖపట్నం నుంచి వచ్చారో ఈజ్ యూజింగ్ ఎ ల్యాప్టాప్ ఆర్ ఎ డెస్క్టాప్, ఏదో కంప్యూటర్ సిస్టమ్ వాడుతున్నాడు. మీరు మొబైల్ నుంచి వచ్చారనుకోండి, మొబైల్ అని కనబడుతుంది. ఇక్కడ 4 యూజర్స్ రైట్ నౌ, ఇంకా ట్రిగర్ అవ్వలేదు. ఇట్ విల్ కమ్ అప్. అర్థమైందా అండి? వాట్ ద పాయింట్? సో ఇది మనకి ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ లోనే పాసిబుల్ అవుతుంది. ఇంకా ట్రాక్ అవుతుంది చూడండి. హైదరాబాద్ మెల్లమెల్లగా వస్తుంది. ఎనీబడి ఫ్రమ్ హైదరాబాద్ ఇక్కడ? 1 యూజర్ ఫ్రమ్ హైదరాబాద్. చూడండి అతను కూడా డెస్క్టాపే యూస్ చేస్తుంది. సో మెల్లమెల్లగా నాకు డేటా అనేది రియల్ టైంలో క్యాప్చర్ అవుతుంది. వాట్ ఇట్. సో మనకి ఇది ట్రెడిషనల్ మార్కెటింగ్ లో పాసిబుల్ అవుతుందా ఇలా రియల్ టైం క్యాప్చర్ చేయడము డేటాని? అవుతుందా? అవదు. నాట్ పాసిబుల్ రైట్. మన ట్రెడిషనల్ మార్కెటింగ్లో ఇవన్నీ చేయలేం మనం. ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ అయితేనే కస్టమర్ నాకు ఎనాలిసిస్ తెలుస్తుంది. వీ కెన్ ట్రాక్ రియల్ టైం డేటా. నాకు రియల్ టైం డేటాని క్యాప్చర్ చేసుకోవచ్చు విత్ ఎనాలిసిస్. అండ్ ఇంకొకటి, ద నెక్స్ట్ పాయింట్ దే వాంట్ టు హైలైట్ ఇస్ దీనికి మ్యాన్ పవర్ అవసరం లేదు. మీకు ల్యాప్టాప్ అండ్ ఇంటర్నెట్ ఉంటే సరిపోతుందండి, ఇంకేం అవసరం లేదు. అండ్ డిజిటల్ మార్కెటింగ్ స్కిల్ ఆబ్వియస్లీ. మీకు ల్యాప్టాప్ అండ్ ఇంటర్నెట్ ఉంటే సరిపోతుంది, అండ్ డిజిటల్ మార్కెటింగ్ స్కిల్, దట్స్ ఆల్ రైట్. అండ్ ఇది టైం టేకింగ్ ప్రాసెస్ కాదు. టైం టేకింగ్ ఎంతసేపు పడతా అంటే మీరు ఒక 30 minutesలో యూ కెన్ లాంచ్ యువర్ యాడ్. అర్థమైందా అండి? మీ దగ్గర ఒక 30 minutes టైం ఉంది అనుకోండి, మీ యొక్క ఓన్ యాడ్ మీరే లాంచ్ చేసుకోవచ్చు. ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. మనకి చూడండి ఇప్పుడు డిఫరెన్స్ చూడండి ఎంత ఇంపాక్ట్ ఉంటుందో. సో ఇది ఎక్స్పెన్సివ్, డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పెన్సివ్ కాదు. ఇది టార్గెటింగ్ అండర్స్టాండ్ చేసుకోలేం ట్రెడిషనల్ మార్కెటింగ్లో, కానీ నాకు డిజిటల్ మార్కెటింగ్లో టార్గెటింగ్ అనేది ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఎనాలిసిస్, నాకు కస్టమర్స్ ఎక్కడ వస్తున్నారో మనకి డిజిటల్ మార్కెటింగ్లో తెలుస్తుంది. ట్రెడిషనల్ మార్కెటింగ్లో దేని త్రూ వస్తున్నారో తెలియదు మనకి, వాడు అని చెప్పేవాడు. అండ్ దీనికి మ్యాన్ పవర్ కావాలి. ట్రెడిషనల్ మార్కెటింగ్ దీనికి మ్యాన్ పవర్ అవసరం లేదు రైట్. దీనికి టైం టేకింగ్ ప్రాసెస్. ఇంకో 30 minutes ఉంటే యాడ్ అనేది లాంచ్ చేయొచ్చు మనం సెల్ఫ్గా, ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. అర్థమైందా అండి? అండ్ డిజిటల్ మార్కెటింగ్ చేయడానికి మీకు ఫిజికల్గా ప్రెజెంట్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడి నుంచి వరల్డ్లో ఏ కార్నర్ నుంచి అయినా మీ యాడ్ అనేది లాంచ్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇండియాలో ఉన్నాను. ఇప్పుడు నాకు ఒక కస్టమర్ వచ్చి నా యాడ్ యుఎస్లో లాంచ్ చేయాలి అంటే ఏం లేదు, జస్ట్ మీరు ఇక్కడికి వెళ్ళి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ పెట్టాం కదా, ఇక్కడ జస్ట్ చేంజ్ చేసేసి లొకేషన్, ఇప్పుడు చూడండి యుఎస్ఏ అని యాడ్ చేశాను అనుకోండి, మా యాడ్ వచ్చేసి యుఎస్లో కనబడుతుంది. అర్థమైందండి? జస్ట్ 1 click అంతే.
ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళాల్సిన అవసరం పడిందా? ఏం లేదు, వాడు ఫోన్లో చెప్పాడు, దట్స్. సో నా యాడ్ వచ్చేసి ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్లో కూడా కనబడుతుంది. సో అది అండి డిఫరెన్స్ డిజిటల్ మార్కెటింగ్కి అండ్ ట్రెడిషనల్ మార్కెటింగ్. ఆల్ రైట్. సో తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ మీకు ఉండొచ్చు, సార్ అసలు మాడ్యూల్స్ ఏమేమి ఉంటాయి మనకి ఈ డిజిటల్ మార్కెటింగ్లో అనేది చూద్దాం. ఆల్రైట్. సో మాడ్యూల్స్ అసలు ఏమేమి నేర్చుకుంటాం మన డిజిటల్ మార్కెటింగ్లో, ఏం నేర్చుకుంటే కెరియర్ బాగుంటుంది అని చెప్పి ఇక్కడ చూసి తెలుసుకుందాం. సో ఫస్ట్ మాడ్యూల్ అండి, మీకు మనం స్టార్ట్ చేసేది ఏంటి అంటే వెబ్సైట్ డిజైనింగ్. అండ్ మీకు ఒక థాట్ రావచ్చు, సార్ మేము కోడింగ్ రాదు, మాకు ఏం రాదు, మేము వెబ్సైట్ డిజైన్ చేయగలుగుతామా? రైట్, మన కోడింగ్ రాదు, నాకైతే కోడింగ్ రాదండి. సో నేను కోడింగ్ రాకపోయినా నేను లెర్నాలజీ వెబ్సైట్ డిజైన్ చేసుకున్నాను. సో వెబ్సైట్ డిజైనింగ్ విత్ నో కోడింగ్ రిక్వైర్డ్. అండ్ ఇక్కడ ఏం చేస్తాము అంటే లెర్నాలజీ స్టూడెంట్స్కి ప్రతి ఒక్కరికి ఫ్రీ వెబ్సైట్ మా కంపెనీ నుండే మీకు ఇస్తాం. ఫ్రీ వెబ్సైట్ ఫర్ ఎవ్రీబడి. మీకు కొన్ని శాంపుల్ వెబ్సైట్స్ చూపెడతానండి, మన స్టూడెంట్స్ డిజైన్ చేసింది అండ్ దాన్ని ఎలా మార్కెట్ చేశారు. ఒక పర్సన్ ఉన్నారండి ఫ్రమ్ నెల్లూరు అనుకుంటా, నెల్లూరు భీమవరం, ఇట్స్ ఫ్రమ్ భీమవరం. తనకి ఏంటి అంటే వాళ్ళకి చేనేత ఇవి ఉంటాయన్నమాట, హ్యాండ్లూమ్ శారీస్ అనమాట. వాళ్ళకి ఫిజికల్ స్టోర్ ఉంది కానీ ఆన్లైన్లో లేదు. ఇతను ఏంటి జర్మనీలో చదువుకున్నాడు, ఇతను స్టూడెంట్ జర్మనీ నుంచి ఆపరేట్ చేస్తాడు ఇవన్నీ. వాళ్ళ ఫాదర్ ఇక్కడ నుంచి డెలివర్ చేస్తూ ఉంటారు. ఇది తన చేసుకున్న వెబ్సైట్ అండి. సో యూ కెన్ జస్ట్ క్విక్లీ చూడండి, జేఎస్పి హ్యాండ్లూమ్స్. ఇదంతా బ్యూటిఫుల్గా డిజైన్ చేసుకున్నాడు. ఇతను మన స్టూడెంటే, బట్ రైట్ నౌ ఇన్ జర్మనీ. అక్కడ నుంచి హిస్ డూయింగ్ ఇట్. సో చూడండి, ఇవి లైవ్ వెబ్సైట్. మీరు ఆర్డర్స్ కూడా తీసుకుంటాడు, మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసినా హీ విల్ యాక్సెప్ట్ ది ఆర్డర్స్ అక్రాస్ గ్లోబ్లో యాక్సెప్ట్ చేస్తాడు. చూడండి, కలంకారీ సిల్క్స్ అన్నమాట. అర్థమైందా? సో ఇది ఈ కామర్స్ వెబ్సైట్స్ అనమాట. అంటే ఏంటి, మన వెబ్సైట్ రెండు వెబ్సైట్స్ గురించి డిస్కస్ చేస్తాము. ఒకటి ఈ కామర్స్ అంటే ఏంటి, ప్రోడక్ట్ బేస్డ్ అనమాట. అంటే శారీస్ అమ్మడం కానీ ఏదైనా ప్రోడక్ట్ అమ్మడం కానీ వాటి కోసం ప్రోడక్ట్ బేస్డ్. తర్వాత వచ్చేసి సర్వీస్ బేస్డ్. సర్వీస్ బేస్డ్ అంటే ఇలా. సో మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూపెడతాను. సో ఇది ప్రోడక్ట్ బేస్డ్ అండి. ఇంకొక స్టూడెంట్ ఉన్నారు, తనకి ఏంటి అంటే బేకరీ ఉందన్నమాట, ఆన్లైన్ బేకరీ. సో సీక్రెట్ బేక్స్. ఇది చూడండి, ఇది మనం ఇచ్చిన వెబ్సైటే స్టూడెంట్స్కి. సో ఎలా డిజైన్ చేస్తారో చూడండి. ఇది చూసారా? చూడండి, ఇక్కడ ఆర్డర్స్ పెడతారు, కప్ కేక్స్ ఇవన్నీ మీరు ఇవి లైవ్ ఆర్డర్ చేయొచ్చు. సో ఇదేంటి, తను హోమ్ బేకర్ అంటే ఇంట్లో ఏంటి తను కేక్ ప్రిపరేషన్ ఇవన్నీ చేస్తారు. సో తిను ఫ్రమ్ బెంగళూరు అండి. సో షీస్ ఫ్రమ్ బెంగళూరు, తెలుగు. సో షీ విల్ యాక్సెప్ట్ ఆర్డర్స్. చూడండి, ఇక్కడ యాడ్ టు కార్ట్ కొట్టారు అనుకోండి, తనకి ఆర్డర్స్ అనేవి వెళ్ళిపోతాయి. సో ఇవి మనం రియల్ టైంలో నేర్పుతాము. ఏ ఇన్స్టిట్యూట్ మీకు రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఇవ్వడు, ఓన్లీ లెర్నాలజీ నుంచి యుల్ గెట్ దిస్ ఆపర్చునిటీ. సో ఇలా ప్రతి ఒక్క స్టూడెంట్. ఇంకొకరు ఉన్నారండి విచ్ ఇస్ మార్కెటింగ్ ఏజెన్సీ. సో డిజీ స్పేస్ ఒక నుంచి ఎక్స్పాండెడ్ మార్కెటింగ్ అని. ఒకవేళ మీరు ఓన్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ స్టార్ట్ చేసుకుందాం. కొంతమంది ఉంటారు కదా, సార్ నాకు జాబ్ అవసరం లేదు, నేను ఏంటంటే మార్కెటింగ్ ఏజెన్సీ స్టార్ట్ చేసుకుంటాను, చిన్న చిన్న క్లయింట్స్ని పట్టుకుంటాను. సో వాళ్ళ కోసం ఇలా అన్నమాట. సో ఇది కూడా నో కోడింగ్ అండి, దీనికి ఎలాంటి కోడింగ్ అవసరం పడలేదు. సో ఇతను చూడండి, సో ఈమె కూడా ఒక అమ్మాయి. సో షీ హ్యావ్ భావన అని. సో తను ఓన్ మార్కెటింగ్ ఏజెన్సీ స్టార్ట్ చేసుకుంది అండ్ షీ కంప్లీటెడ్ ద కోర్స్ అండ్ షీ స్టార్టెడ్. తన జాబ్ ఇంట్రెస్ట్ లేదు, సో షీ స్టార్టెడ్ హర్ ఓన్ ఏజెన్సీ అండి. సో దిస్ ఇస్ వాట్ యూ కెన్ డూ. అండ్ ఈ వెబ్సైట్స్ అనేవి మనమే ప్రొవైడ్ చేస్తాం స్టూడెంట్స్కి, మీరు జస్ట్ డిజైన్ చేయాలి. అండ్ ఇది 1 year వరకు వ్యాలిడ్ ఉంటుంది మీకు. అర్థమైందా అండి? దిస్ విల్ బి వ్యాలిడ్ ఫర్ 1 year. ఓకే, సరే
ఇప్పుడు మన వెబ్సైట్ అనేది రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ ఏం చేస్తాం? ఇప్పుడు మన వెబ్సైట్ అయింది, జనాల్లోకి తీసుకెళ్ళాలా వద్దా? ఇప్పుడు వెబ్సైట్ అనేది మీకు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకి కస్టమర్స్ కావాలి. కస్టమర్స్ కావాలి అంటే జనాల్లోకి తీసుకెళ్ళాలి. సో జనాల్లోకి ఎలా తీసుకెళ్తాము అంటే మనము టోటల్‌గా 3 ఫార్మాట్స్ ఉంటాయి మనకి. వన్స్ ద వెబ్సైట్ ఇస్ రెడీ, వి విల్ బి డిజైనింగ్. తర్వాత ద నెక్స్ట్ మాడ్యూల్స్ ఏమేం చేస్తాము అంటే SEO, which is called search engine optimization. Right? And next, Google Ads. ఇది నా ఫేవరెట్ టాపిక్ అండి, గూగుల్ యాడ్స్. ఎందుకంటే చాలా కెరియర్ వైజ్ అయితే చాలా బాగుంటుంది గూగుల్ యాడ్స్ చూస్ చేసుకుంటే. అండ్ తర్వాత సోషల్ మీడియా. సో ఒకటి 1 by 1 చూద్దాము. ఒక నెక్స్ట్ 20 minutesలో వాట్ విల్ బి డూయింగ్. సో మన వెబ్సైట్ రెడీ అయిపోయిన తర్వాత ఇది జనాల్లోకి తీసుకెళ్ళాలి. సో ఎలా తీసుకెళ్తాము అంటే ఈ 3 మాడ్యూల్స్ అప్లై చేస్తాం. ఫస్ట్ SEO చూద్దాం ఏంటి అని. ఓకే, సో లెట్స్ గెట్ బ్యాక్ హియర్. సో లెట్స్ టాక్ ఫస్ట్ SEO అంటే ఏంటో తెలుసుకుందాం. SEOని సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటారు అండి. సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఓకే, సో ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను, మీరు జస్ట్ ఆన్సర్ చేయొచ్చు. ఒకవేళ సరే అండి, మీరు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ జాయిన్ అవుదాం అనుకుంటున్నారు. సో మీరు గూగుల్లో ఏమని సెర్చ్ చేస్తారు? ప్రతి ఒక్కరు పెట్టండి, ఓకే, 3-4 పెట్టినా పర్లేదు. మీరు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ జాయిన్ అవుదాం అనుకుంటున్నారు అంటే వెతుకుతున్నారు. సో గూగుల్లో మీరు ఏమని సెర్చ్ చేస్తారు? యూ కెన్ మెన్షన్ ఇన్ ద చాట్. దీపిక, గణేష్, హనుమంతరావు, నాగరాజ్ ఏమని సెర్చ్ చేస్తారు? జీవన్ డిజిటల్ మార్కెటింగ్ కోర్సెస్. ఓకే, గణేష్ మెన్షన్ చేశాడు ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ కోర్సెస్, డిజిటల్ మార్కెటింగ్, ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ క్లాసెస్. రైట్, క్లాసెస్, రైట్, అంతేనా? లేకపోతే ఏమంటారు? బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ అంటారు. బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ హైదరాబాద్ అంటారు, అంతేనా? కొంతమంది డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అంటారు. అంటే చాలా రకాలుగా సెర్చ్ చేస్తారు, కరెక్ట్? ఇప్పుడు వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్? వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్? ఓకే, ఇవి ఫ్యూ సర్చెస్ చేస్తారు. ఇప్పుడు ఒక సరదాగా మనం ఏం చేద్దాం అంటే ఒక కీవర్డ్ తో సెర్చ్ చేద్దాం ఏంటి అని. ఇప్పుడు 3 users వచ్చారు చూడండి, హైదరాబాద్ నుండి. 1 more, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ బెంగళూరు అని సెర్చ్ చేద్దాం. ఓకే, బెంగళూరు. ఓకే, ఇక్కడ ఇప్పుడు చూడండి నేను ఏమని సెర్చ్ చేశానండి ఇక్కడ గైస్. ఇక్కడ ఏమని సెర్చ్ చేశాను నేను? ఏమని సెర్చ్ చేశాను? డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ బెంగళూరు. ఒకటి గుర్తుపెట్టుకోండి, సింపుల్. మీరు ఏదైతే గూగుల్లో టైప్ చేస్తారో వాటిని కీవర్డ్ అంటారు. గుర్తుపెట్టుకోండి, మీరు ఏం టైప్ చేసినా వాటిని కీవర్డ్ అంటారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ టైప్ చేసింది అంటే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ బెంగళూరు, దాన్ని కీవర్డ్ అంటారు. అయితే ఇప్పుడు మీరు ఇవన్నీ చెప్పారు కదా, సో వీటిని కీవర్డ్ అంటారు. ఆల్రైట్, వీటిని కీవర్డ్ అంటారు. ఆల్రైట్, వీటిని కీవర్డ్ అంటారు. అండ్ వీటిని కూడా కీవర్డ్ అంటారు. మీరు ఏదైతే గూగుల్లో టైప్ చేస్తారో వాటిని కీవర్డ్ అంటారు. అయితే సరదాగా చూద్దాము, కీవర్డ్ ఎంటర్ చేసిన తర్వాత నాకు రిజల్ట్స్ వచ్చాయా లేదా? వచ్చాయా? టాప్ నుంచి బాటమ్ దాకా మనకి కీవర్డ్స్, సారీ, రిజల్ట్స్ వచ్చాయా? అనే రిజల్ట్సే కదా. ఎస్, నో, మేబీ, రైట్? దీపిక, గణేష్, హనుమంత్, రైట్, రిజల్ట్స్ వచ్చాయి. ఇప్పుడు ఏంటి అంటే ఈ పర్టికులర్ ఏదైతే పేజ్ ఉందో దాన్ని మనము SERP అంటారు. గుర్తుపెట్టుకోండి, మనము కీవర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఏవైతే రిజల్ట్స్ వస్తాయో వాటిని SERP అంటారు. SERP.
అంటే ఎస్ స్టాండ్స్ ఫర్ సెర్చ్, ఈ స్టాండ్స్ ఫర్ ఇంజిన్, ఆర్ స్టాండ్స్ ఫర్ రిజల్ట్స్ అండ్ పి స్టాండ్స్ ఫర్ పేజ్. సింపుల్, గుర్తుపెట్టుకోండి పాయింటర్. సర్చ్ ఇంజన్ రిజల్ట్స్ పేజ్ అంటారు. ఎస్ స్టాండ్స్ ఫర్ సెర్చ్. అయితే ఈ సర్చ్ ఇంజన్ రిజల్ట్స్ పేజ్ అనేది 3 భాగాలుగా డివైడ్ అయి ఉంటుంది. సో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనకి గూగుల్ యాడ్స్ ఉంటుందండి. సెకండ్ వచ్చేసి లోకల్ ఎస్ఈఓ ఆర్ మ్యాప్ రిజల్ట్స్ ఉంటుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి విచ్ ఇస్ ఎస్ఈఓ ఉంటుంది, విచ్ ఇస్ సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఎస్ఈఓ రిజల్ట్స్ అంటారు. సో ఫస్ట్ మనకి ఏముందండి ఎస్ఈఆర్పి పేజ్లో, ఈ మొత్తం పేజ్లో మనకి ఫస్ట్ ఏముంది? వాట్ ఈస్ ఇట్? గూగుల్ యాడ్స్. గూగుల్ యాడ్స్. సో ఇప్పుడు అదే చూద్దాం. మీరు ఎప్పుడైనా ఇక్కడ స్పాన్సర్డ్ అని అబ్జర్వ్ చేశారా? మీరు రోజు అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. ఇది చూసారా? అవును సార్. ఇదంతా గూగుల్ యాడ్స్ సెక్షన్ అండి, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మీకు ఈ స్పాన్సర్డ్ అని కనబడుతుందో దాన్ని గూగుల్ యాడ్స్ సెక్షన్ అంటారు. గుర్తుపెట్టుకోండి. అంటే ఏంటి? పెయిడ్ అడ్వర్టైజ్మెంట్. అది చెప్తాను నేను మీకు డీటెయిల్. సో సెకండ్ ఏముందండి మనకి ఎస్ఈఆర్పిలో? వాట్ డు వి హ్యావ్? లోకల్ ఎస్ఈఓ. లోకల్ ఎస్ఈఓ. పర్ఫెక్ట్. సో ఇప్పుడు దాని కిందకి వచ్చామనుకోండి, మ్యాపే కదా ఇది, మ్యాపేనా? మ్యాపా? ఎస్ ఆర్ నో? ఈ పర్టికులర్ సెక్షన్ ని గుర్తుపెట్టుకోండి. ఇది ఉంది కదా, దీన్ని లోకల్ ఎస్ఈఓ అంటారు, లేకపోతే మ్యాప్ రిజల్ట్స్ అంటారు, అండ్ లేదా 3 ప్యాక్ రిజల్ట్స్ అంటారు. ఏది? డిజిటల్ మార్కెటింగ్ టర్మ్స్ లో. మీరు డిజిటల్ మార్కెటింగ్ టర్మ్స్ లో ఈ 3 ఒకవేళ లోకల్ ఎస్ఈఓ అన్నా, మ్యాప్ రిజల్ట్స్ అన్నా, 3 ప్యాక్ రిజల్ట్స్ అన్నా వాళ్ళు రిఫర్ చేస్తుంది ఈ పర్టికులర్ సెక్షన్. ఓకే, స్క్రీన్ షాట్ తీస్తాను సో దట్ మీకు ఐడియా వస్తుంది, విచ్ ఇస్ మ్యాప్ రిజల్ట్స్. ఓకే, అండ్ తర్వాత ఫైనల్ ఏముంది మనకి? ద లాస్ట్ వన్ ఎస్ఈఓ. సో ఇప్పుడు దాని కింద మ్యాప్ కింద నుంచి ఏవైతే రిజల్ట్స్ ఉంటాయో మీకు ఇక్కడ నుండి అండి, ఇక్కడ నుండి మనకి ఇక్కడ దాకా, ఇగోండి ఇక్కడ దాకా, ఇవంతా ఎస్ఈఓ రిజల్ట్స్ అంటారు. అర్థమైందండి? ఏది? మ్యాప్ నుండి కింద దాకా ఇంకెళ్తూనే ఉంటుంది మనకి. ఇగోండి ఇదంతా అదే, చూడండి. మళ్ళీ ఇక్కడ యాడ్ వస్తుంది మిడిల్. సో ఇవి ఎస్ఈఓ అంటే ఏంటి? మనకి ఏమర్థమైంది? సో మనం ఎస్ఈఆర్పి అనేది అంటే సర్చ్ ఇంజన్ కీవర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఏదైతే మనకి రిజల్ట్ వస్తుందో ఎస్ఈఆర్పి 3 భాగాలుగా డివైడ్ అయి ఉంటుంది. అది ఒకటి గూగుల్ యాడ్స్ అంటారు, లోకల్ ఎస్ఈఓ అండ్ మ్యాప్ రిజల్ట్. సో ఫస్ట్ లోకల్ ఎస్ఈఓ చూద్దామండి, తర్వాత ఎస్ఈఓకి వెళ్దాం, తర్వాత గూగుల్ యాడ్స్కి వెళ్దాం. ఓకే, సరే. ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ గురించి మాట్లాడదాం కొంచెం. అసలు ఎందుకు ఇంపార్టెంట్ అని. మీరు గూగుల్ మ్యాప్స్ ఎందుకు వాడతారు? దేనికోసం వాడతారు గూగుల్ మ్యాప్స్? కొంతమంది ఏంటి పర్టికులర్ డెస్టినేషన్ వెళ్ళడానికి అంటారు, అంతేనా? ఎస్ సార్. డిస్టెన్స్. అంతే, డిస్టెన్స్ వెళ్ళడానికి, లేకపోతే నేను పర్టికులర్ లొకేషన్కి వెళ్ళడానికి. సరే, సింపుల్ ఎగ్జాంపుల్, ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే లెట్స్ సే దీపిక గారు ఉన్నారు. సో దీపికకి ఏంటి అంటే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ అనమాట. ఒక ఎగ్జాంపుల్ లా చెప్తుంది. అయితే తను గూగుల్ మ్యాప్స్లో సర్చ్ చేస్తుంది, ఏమని? డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని సర్చ్ చేస్తుంది. అయితే ఇప్పుడు ఒక 4-5 పేర్లు సరదాగా తీసుకుంటాను నేను. లెట్స్ సే ఫస్ట్ హనుమంత్ తీసుకుందాం. హనుమంత్ గారు. సో ఫస్ట్ హనుమంత్ గారి ఇన్స్టిట్యూట్ వచ్చింది, డిజిటల్ మార్కెటింగ్ ప్రొవైడ్ చేస్తారు. ఓకే, ఇది ఓన్లీ గూగుల్ మ్యాప్స్లో చెప్తున్నాను. సో తర్వాత వచ్చేసి లెట్స్ సే నాగరాజ్ గారు ఉన్నారు. నాగరాజ్ గారు, సో ఆయనకు కూడా డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది సేమ్. తర్వాత గణేష్ ఉన్నారు. సో తనకి కూడా డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది. ఓకే, అండ్ ఇంకొక పర్సన్ తీసుకుంటాను, లెట్స్ సే హేమ.
హేమ. సో ఆమె కూడా డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది. అయితే ఇప్పుడు ఫస్ట్ దీపిక ఏ ఇన్స్టిట్యూట్ని అప్రోచ్ అవుతుంది నేర్చుకోవడానికి? గూగుల్ మ్యాప్స్లో సర్చ్ చేసింది. ఫస్ట్ ఏ ఇన్స్టిట్యూట్ని అప్రోచ్ అవుతుంది? హనుమంతున, లేకపోతే నాగరాజ్, గణేష్, హేమ? ఫస్ట్ ప్రయారిటీ వైస్ ఎవరిని అప్రోచ్ అవుతారు? ఫస్ట్ వన్ మిమ్మల్నే కదా, హనుమంత్ గారు, రైట్? విచ్ ఇస్ గ్రీన్లో పెట్టుకుంది. అయితే ఇప్పుడు హేమ దగ్గరికి వెళ్తారా? పాసిబిలిటీ ఉంటుందా హేమని రీచ్ చేయాలి? ఎందుకంటే ఫస్ట్ 3 వాళ్ళనే కాంటాక్ట్ చేస్తారు. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే హేమ గారికి ఒక లోకల్ ఎస్ఈఓ అనే ఒక స్ట్రాటజీ చేస్తాం. దీనివల్ల ఏమవుతుంది అంటే వెంటనే గూగుల్ మ్యాప్స్లో పైకి వచ్చేస్తారు. ఈ లోకల్ ఎస్ఈఓ చేయడం వల్ల, లోకల్ ఎస్ఈఓ అంటే సింపుల్ అండి, టు బ్రింగ్ యువర్ బిజినెస్ ఆన్ టాప్ ఆఫ్ గూగుల్ మ్యాప్స్ని లోకల్ ఎస్ఈఓ అంటారు. అయితే ఇప్పుడు బిజినెస్ ఎవరికి వస్తుందండి లోకల్ ఎస్ఈఓ చేసిన తర్వాత? బిజినెస్ ఎవరికి వస్తుంది? హేమకు వస్తుంది. ఇప్పుడు అదే ఇక్కడ జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ టాప్ 3లో ఎవరున్నారండి? ఎవరున్నారు టాప్ 3లో? స్ట్రీమ్ లైన్ అకాడమీ, డిజిటల్ మార్కెటింగ్. సరే ఇప్పుడు ఏం చేయాలి అంటే సరే మోర్ బిజినెస్ చూద్దాం. సరే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము, విచ్ ఇస్ స్టాక్ మార్కెట్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్. ఎందుకంటే నేను దీనికి లోకల్ ఎస్ఈఓ చేస్తాను. అనుకోండి, ఫస్ట్ ఇండియన్ స్టాక్ మార్కెట్ ఉంది, ఏఎస్ చక్రవర్తి ఉంది, అండ్ అవిఘ్న స్టాక్. దీనికి నేను లోకల్ ఎస్ఈఓ నేనే చేస్తానండి. ఈ అకౌంట్ కూడా చూపెడతాను మీకు. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ పేరు గుర్తుపెట్టుకోండి, అవిఘ్న స్టాక్ మార్కెట్ ట్రైనింగ్. ఇక్కడికి వెళ్ళి అవిఘ్న స్టాక్ మార్కెట్ ట్రైనింగ్ అని సెర్చ్ చేద్దాం. సరే, ఇప్పుడు ఈ అవిఘ్న లెట్స్ సే ఒక 10th పొజిషన్లో ఉంది అనుకోండి, ఎంక్వైరీస్ వస్తాయా? నాకు ఎంక్వైరీస్ వస్తాయా? రావండి, తక్కువ. ఇప్పుడు టాప్ 3లో ఉన్నా కాబట్టి ఎంక్వైరీస్ చూడండి ఎలా వస్తాయి. చూడండి, మీకు రియల్ టైం, ఇది కూడా రియల్ టైం అకౌంటే, నేను ఫ్రీలాన్సింగ్ చేసే అకౌంట్ ఇది. లెట్స్ సి ఎలా వస్తుంది అని. సార్ దీనికి ఎస్ఈఓ చేస్తున్నారు, గూగుల్ యాడ్స్ ఎస్ఈఓ అండి, గూగుల్ యాడ్స్ చేయండి. ఓన్లీ ఎస్ఈఓ, ఓన్లీ లోకల్ ఎస్ఈఓ సార్. ఎందుకంటే వీళ్ళు లోకల్ బిజినెస్ గా వీళ్ళని గ్రో అంటే టాప్ లో పెట్టేశాను, టాప్ 3లో తిరుగుతూ ఉంటుంది అటు ఇటు. ఇప్పుడు చూడండి ఎంక్వైరీస్ ఎలా వస్తాయి వీటికి. ఇది చూడండి, దిస్ ఇస్ ఇలా అనమాట. ఆర్ యూ ప్రొవైడింగ్ స్టాక్ మార్కెట్ క్లాసెస్ ఇస్తున్నారా మీరు? తర్వాత ఇది సార్, గుడ్ మార్నింగ్, మై నేమ్ ఇస్ రామకృష్ణ, ఫోన్ నెంబర్ ఇచ్చారా? లీడ్ వచ్చినట్టే కదా, నా కస్టమర్ వచ్చినట్టు. సో దీనికి కూడా ఇంతే. వాట్ ఆర్ యూ ఓపెనింగ్ అవర్స్, హౌ మెనీ డేస్, ఇవన్నీ ఎంక్వైరీస్ చూడండి. ఆల్ రైట్, అండ్ యావరేజ్గా నెలకి ఎంత పర్ఫార్మెన్స్ వస్తుందో చూద్దాం. నెలకి అంటే ఈ మంత్ చూద్దామండి, మార్చ్ చూద్దాం. మార్చ్లో ఎలా ఉండే మార్చ్. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ మార్చ్లో నాకు ఎన్ని కాల్స్ వచ్చాయి చూడండి. టోటల్గా ఎన్ని కాల్స్ వచ్చాయండి మార్చ్లో నాకు? 103 కాల్స్. ఎందుకు వచ్చాయి నాకు 103? రీజన్ ఏంటి? ఎస్ఈఓ బాగా చేసేది సార్, టాప్ 3లో పెట్టారు కదా. అబ్సల్యూట్లీ. ఒకవేళ ఎందుకు సేమ్ ఇప్పుడు ఏదైతే మీకు ఇందాక ఎగ్జాంపుల్ ఇచ్చానో, ఇది హేమ ఇన్స్టిట్యూట్కి రిలేటెడ్, అది నేను అవిజ్ఞాకి చేశాను. అయితే ఈ టాప్ 3లో ఎలా వస్తుంది అంటే మీ రివ్యూస్ కానీ, మీ వెబ్సైట్ కానీ చాలా ఉన్నాయి, బట్ గుర్తుపెట్టుకోండి. సో లోకల్ ఎస్ఈఓ ఏంటి అంటే మీ యొక్క బిజినెస్ని గూగుల్ మ్యాప్స్లో పైకి తీసుకురావడాన్ని లోకల్ ఎస్ఈఓ అంటారు. అందరు ఏమనుకుంటారు, లోకల్ ఎస్ఈఓ నుండి చాలా బిజినెస్ వస్తుంది అంటే. మీ యొక్క బిజినెస్ని జస్ట్ టాప్ 3లో తీసుకురండి, రోజుకి 10 నుంచి 15 ఎంక్వైరీస్ ఎటు పోవు.
10 to 15 ఎంక్వైరీస్ వస్తాయి మీకు. 10 to 15% ఎంక్వైరీస్. ఒక 100 లెట్స్ సే ఒక 100 ఎంక్వైరీస్ వచ్చాయి అనుకోండి మీకు, అందులో అట్లీస్ట్ 10% కన్వర్షన్ ఉంటుంది. అంటే 10 మెంబర్స్ డెఫినెట్ గా మీ సర్వీస్. వీళ్ళు టాప్ 3 లో పెట్టాను కదా సార్, వీళ్ళు ఎంత చేస్తారు అంటే ఎవ్రీ మంత్ 2 lakhs ఆఫ్ బిజినెస్ చేస్తారు సార్, ఓన్లీ త్రూ లోకల్ ఎస్ఓ, ఇంకేం చేయరు. 2.5 lakh ఆఫ్ బిజినెస్ చేస్తారు. కానీ నేను తీసుకునేది 12% కమిషన్ తీసుకుంటాను సార్. అంటే వీళ్ళు 2 లక్షలు చేస్తే నాకు 24,000 ఇస్తారు నెలకి. అర్థమైందా సార్? సో 12% తీసుకుంటాను. వాళ్ళు ఓవరాల్ పర్సంటేజ్ లేదా మనీ అది మనం డిసైడ్ చేసుకోవాలి సార్. అది అవునండి, మనం డిసైడ్ చేస్తాం సార్. నేను మాట్లాడుకున్న వాళ్ళు, ఓహో. నేను మీకు లీడ్స్ తీసుకొస్తాను, ఎంత లీడ్స్, రైట్? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం చేస్తా, ఇంకొక ఇన్స్టిట్యూట్ ని పట్టుకుంటా, కింద ఉన్న వాళ్ళు కాల్ చేస్తాను అనమాట. సార్ ఇలా మీ ర్యాంకింగ్స్ పైన నేను అభిజ్ఞ వాళ్ళకి వర్క్ చేస్తున్నాను, సో మీరు కింద ర్యాంకింగ్స్ ఉండిపోయినాయి కదా, మీకు కూడా లీడ్స్ జనరేట్ చేస్తాను, నాకు ఇంత పర్సెంట్ ఇవ్వండి. ఇదే ఫ్రీలాన్సింగ్, ఇంతే ఫ్రీలాన్సింగ్. ఆర్ మన మనీ కూడా డిమాండ్ చేస్తాం, అంటే పర్సంటేజ్ కాకుండా నాకు ఇలా మీరు నాకు మంత్లీ ఇంత మాట్లాడుకోవచ్చు మీరు. అది కాంట్రాక్ట్ బేస్ ఉంటుందా సార్, అది వాళ్ళ ఇష్టం ప్రకారం ఉంటుందా? సార్ ఇప్పుడు మీరు వాళ్ళకి మంచిగా లీడ్స్ ఇస్తున్నారు అనుకోండి సార్, Okay. వాళ్ళు మిమ్మల్ని వదులుకోరు, గుర్తుపెట్టుకోండి. అంతే కదా సార్, వాళ్ళకి బిజినెస్ వస్తుందంటే అవును. మిమ్మల్ని ఎందుకు వదులుకుంటారు? సో మీ Okay. వర్క్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. Okay. అర్థమైందా సార్? లోకల్ ఎస్సీ ఏంటంటే అర్థమైంది సార్, క్లియర్. సో సింపుల్ అన్నమాట. సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. ఇప్పుడు ఎస్ఈఓ చెప్తాను. ఎస్ఈఓ అనేది ఒక సింపుల్ స్టోరీగా చెప్తానండి, ఈజీగా అర్థమైపోతుంది మీకు. ఎంత అంటే మీరు యూట్యూబ్లో చూసి అవన్నీ వేస్ట్ అండి. దిస్ నథింగ్ ఇన్ ద యూట్యూబ్ అనేది ఒక్కొక్కరు ఒక విధంగా చెప్తారు. సో మీకు సింపుల్ ఎగ్జాంపుల్లో చెప్తాను ఏంటంటే, సో ఇమాజిన్ అండి, మనం ఒక కాలేజ్లో చదువుతున్నాము, ఆ కాలేజ్ పేరు వచ్చేసి మనకి google.com అనుకుందాం. ఒక కాలేజ్లో చదువుతున్నాం అండి మన అందరం, ఆ కాలేజ్ పేరు google.com. అయితే ఇక్కడ నేను ఒక ముగ్గురిని పికప్ చేసుకుంటాను నేను. ఓకే, వచ్చేసి ఒక ముగ్గురు స్టూడెంట్స్ని పికప్ చేద్దాం. 1, 2 అండ్ ముగ్గురు. అయితే ఫస్ట్ లెట్స్ సే ఐల్ టేక్ నాగరాజ్ తీసుకుందాం. nagaraj.com. సో nagaraj.com is one of the student, and the second student వచ్చేసి let's say hema.com అనుకుందాం, right? And third person వచ్చేసి which is madhu అనుకుందాం, so it's madhu.com. అయితే మీ ముగ్గురు మంచి ఫ్రెండ్స్ అండి, ఒక మంచి కాలేజ్లో చదువుతున్నారు, ఆ కాలేజ్ పేరే google.com. సరే, ఇప్పుడు మీరు ఒక కాలేజ్లో మంచి ర్యాంక్ రావాలంటే మీ నుంచి ఏం కష్టం, మీ నుంచి ఎఫర్ట్స్ ఏం పెట్టాలి సార్? మీ ముగ్గురు నుండి బాగా రాయాలి, బాగా చదవాలి, డైలీ బాగా కాలేజ్, డైలీ కాలేజ్కి వెళ్ళి అటెండెన్స్ ఉండాలి, రైట్? సో బాగా బాగా చదవాలి, తర్వాత బాగా ఎగ్జామ్ exam రాయాలి మనం, అంతే కదా? ఫైనల్ ఎగ్జామ్ రాయకుండా మనం ఎలా ర్యాంక్ డిసైడ్ అవుతుంది? సో ఆ ఎగ్జామ్ పేరే ఎస్ఈఓ అనుకుందాం ఫర్ మినిట్. ఓకే, సో నాగరాజ్ కూడా ఎస్ఈఓ ఎగ్జామ్ రాస్తారు, హేమ కూడా ఎస్ఈఓ ఎగ్జామ్ రాస్తారు, అండ్ మధు కూడా ఎస్ఈఓ ఎగ్జామ్ రాస్తారు, రైట్? ముగ్గురు ఎగ్జామ్ రాస్తారు. అయితే ఈ ఎగ్జామ్ 2 భాగాలుగా డివైడ్ అయి ఉంటుంది. ఓకే, ఈ ఎగ్జామ్ అనేది ఏదైతే ఎస్ఈఓ ఎగ్జామ్ ఉందో 2 భాగాలుగా డివైడ్ అయి ఉంటుంది. ఒకటి వచ్చేసి ఆన్ పేజ్ అనుకుందాము, ఆన్ పేజ్. సో ఏమా కూడా ఆన్ పేజ్ రాస్తారు, అండ్ మధు కూడా ఆన్ పేజ్ ఎగ్జామ్ రాస్తారు. అండ్ నాగరాజ్ వచ్చేసి మళ్ళీ సేమ్, సెకండ్ వచ్చేసి ఆఫ్ పేజ్ అండి. సో హేమ రాస్తారు, ఆఫ్ పేజ్ రాస్తారు, అండ్ మధు కూడా ఆఫ్ పేజ్ రాస్తారు. ఇప్పుడు మీకు ఒకవేళ మీరు కాలేజ్లో ఉండుంటే మనకి ఇంటర్నల్స్ ఎక్స్టర్నల్స్ ఉంటాయి, అంతేనా కాలేజ్లో? అవునండి, అంతే కదా? అలాగే ఇది ఆన్ పేజ్ ని ఇంటర్నల్ అనుకోండి సార్, ఓకే? ఆఫ్ పేజ్ ని ఎక్స్టర్నల్ ఎగ్జామ్ అనుకోండి, సింపుల్ గా చెప్తాను.
ఓకే. ఓకే. అయితే ఇప్పుడు రిజల్ట్స్ వచ్చాయి మనకి. అయితే ఈ ఆన్ పేజ్ లో అంటే ఇంటర్నల్ ఎగ్జామ్స్ లో మనకి నాగరాజ్కి ఏమో 90/100 వచ్చాయి. ఓకే. అండ్ హేమాకి ఏమో విచ్ ఇస్ 100/100 వచ్చాయి ఫర్ ఎగ్జాంపుల్. అండ్ మధుకి ఏమో 100/100 వచ్చాయి ఇంటర్నల్స్. తర్వాత సేమ్ నాగరాజ్కి మళ్ళీ ఎక్స్టర్నల్స్ లో సార్ ఎక్స్టర్నల్ లో బాగా చేశారు 100/100. హేమాకి కూడా 100/100 వచ్చాయి విచ్ ఇస్ గుడ్, ఎక్సలెంట్. అండ్ తర్వాత మధుకేమో అంత ఎక్స్పెక్టెడ్ రాలేదు. అయితే ఈ ముగ్గురులో ఎవరు కాలేజ్లో టాప్ చేస్తారు? ఇక్కడ ఉన్న స్కోర్ ప్రకారము ఎవరు ముగ్గురులో ఎవరు హేమ. టాప్ చేస్తారు? హేమ, రైట్, ఆబ్వియస్లీ. సో హేమాకేమో ర్యాంక్ 1 డిసైడ్ అయిపోయింది, రైట్. ఇప్పుడు And ర్యాంక్ next 1 వచ్చిన బెనిఫిట్స్ ఏమొస్తాయి సార్ మనకి? ఇప్పుడు హేమ టాప్ 1 లో వచ్చింది విచ్ ఇస్ గుడ్. ఇప్పుడు ఏం బెనిఫిట్స్ ఉంటాయి తనకి? కాలేజీ ఫెసిలిటీస్ అంటే మీరు ఫీజు రిబర్స్మెంట్ అనేది. ఫస్ట్ ఏంటి, కాలేజ్ లో ఫేమస్ అవుతుంది, అంతేనా? నోన్ కదా, విచ్ ఇస్ బ్రాండ్ అవేర్నెస్ అనేది బిల్డ్ అయిపోతుంది హేమ. అంతే కదా సార్, ఇప్పుడు మీరు గూగుల్లో టాప్ చేశారు, బ్రాండ్ తెలుస్తుంది అవేర్నెస్ అందరికీ. అందరికి తెలుస్తుంది. తర్వాత ఏంటి, అందరూ హేమ దగ్గరికి వచ్చి కంగ్రాచులేషన్స్ చెప్తారు విచ్ ఆర్ కాల్డ్ విజిటర్స్. Visitors, ఇప్పుడు okay. ఇప్పుడు హేమ 10th పొజిషన్ లో ఉంటే కస్టమర్స్ వెబ్సైట్ కి వెళ్తారా, లేకపోతే ఫస్ట్ పొజిషన్ లో ఉంటే వెళ్తారా? ఏదండి, హేమ వెబ్సైట్ ఫస్ట్ పొజిషన్ లో ఉంటే హేమ వెబ్సైట్ మీదకి వెళ్తారా, 10th పొజిషన్ లో ఉంటే హేమ వెబ్సైట్కి వెళ్తారా? ఫస్ట్ పొజిషన్ ఉంటుంది కదా. అబ్సల్యూట్లీ, అందు గురించే విజిటర్స్ వెళ్తున్నారు. అండ్ తర్వాత ఇప్పుడు మనీ ఫ్లో అనేది ఉంటుంది. ఇప్పుడు స్టైఫండ్స్ వస్తాయి కదా, మీ కాలేజ్లో స్కాలర్షిప్స్ వస్తాయి ఇప్పుడు హేమాకి, ఎందుకంటే టాప్ లో ఉంది. సో మనీ అవును. ఫ్లో ఉంటుంది. ఇప్పుడు కస్టమర్ పర్చేస్ చేస్తే ఫస్ట్ వెబ్సైట్ లో ఉన్న దాన్ని పర్చేస్ చేస్తాడా, లేకపోతే 10th పొజిషన్ లో ఉన్న దగ్గర నుంచి పర్చేస్ చేస్తాడా? ఫస్ట్ పొజిషన్ లో ఉన్నాం. ఇప్పుడు అందు గురించే హేమ దగ్గరికి వెళ్తాను. అర్థమైందా అండి? అర్థమైంది సార్. అయితే మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, సార్ ఆన్ పేజ్ అంటున్నారు, ఆఫ్ పేజ్ అంటున్నారు, అసలు ఏంటి సార్ ఇవంతా అనేది ఒక క్వశ్చన్ రావచ్చు. సో సింపుల్, ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను దీనికి. ఇప్పుడు మన కాలేజ్లో చదువుకునే టైంలో మనకి 3 సంవత్సరాలకి కలిపి ఒక 20 సబ్జెక్టులు 25 సబ్జెక్టులు ఉంటాయా, 30 సబ్జెక్టులు అనుకోండి, 30 సబ్జెక్ట్స్ ఉంటాయి ఓవరాల్గా. ఎస్ సార్. ఎస్. సో ఉంటుంది సార్. అంతే 25 to 30 ఉంటాయి మనకి యావరేజ్ గా. అయితే ఇక్కడ కూడా మనకి సబ్జెక్ట్స్ ఉంటాయి ఎస్సీఓలో. ఓకే, సబ్జెక్ట్స్ ఈక్వల్ టు ఫ్యాక్టర్స్ అంటాం వాటిని, గుర్తుపెట్టుకోండి. అయితే ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంటి అంటే వెబ్సైట్ కంటెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ వచ్చాడు వెబ్సైట్, అంటే నాగరాజ్ వెబ్సైట్కి, హేమ వెబ్సైట్కి, మధు వెబ్సైట్కి. ఇప్పుడు మీ వెబ్సైట్లో కంటెంట్ బాగాలేదనుకోండి, ఉంటాడా వెళ్ళిపోతాడు వెనక్కి? అసలు కంటెంటే లేదు, వెళ్ళిపోతాడు కదా. ఎందుకు ఆగుతాడు? అంతే కదా, ఎస్ ఆర్ నో? అంతే కదా. ఇప్పుడు మనకి వెబ్సైట్ లో కంటెంట్ లేదంటే ఎవరు ఉండరు కదా. సో సెకండ్ పాయింట్, సో ఇక్కడ హేమ అనేది పాస్ అయిపోయింది. ఏది, హేమ వెబ్సైట్ hema.com అనేది పాస్ అనేది జరగడం జరిగింది. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి వెబ్సైట్ లోడింగ్ స్పీడ్. ఇప్పుడు మీరే చెప్పండి, మన వెబ్సైట్ వచ్చేసి 1 గంట సేపు పడుతుందండి లోడింగ్కి, మీరు ఆ వెబ్సైట్లో ఉంటారా? ఒక వెబ్సైట్కి వెళ్ళారనుకోండి, ఒక 5 నిమిషాలు తిరుగుతూనే ఉంది, ఆ వెబ్సైట్ మీదకి వెళ్తారా? ఉండవు, రైట్. సో ఇది కూడా పాస్ అయింది, వెబ్సైట్ లోడింగ్ స్పీడ్. ఇప్పుడు సింపుల్, మన ఇంటికి తాళం లేదనుకోండి ఏమవుతుంది? దొంగలు పడతారు. అలాగే మీ వెబ్సైట్కి సెక్యూరిటీ లేకపోతే ఏమవుతుంది? హ్యాకింగ్ అవుతుంది. సో సెక్యూరిటీ వెబ్సైట్. రైట్. సో సెక్యూరిటీ ఆఫ్ ద వెబ్సైట్ ఇక్కడ కూడా హేమ పాస్ అయింది, అందుగురించి 100/100 పాస్. ఇప్పుడు ఎన్ని సబ్జెక్ట్స్ డిసైడ్ చేశాను సార్? ఇక్కడ ఎన్ని సబ్జెక్ట్స్ గురించి మాట్లాడాను కరెంట్లీ? టోటల్గా 3. అలా మనకి టోటల్గా 200 సబ్జెక్ట్స్ ఉంటాయి ఎస్సీఓలో మీరు పాస్ అవ్వాల్సింది. అర్థమైందా అండి? 200 ఫ్యాక్టర్స్ పాస్ అవ్వాలి మీ వెబ్సైట్. అదే మనం
ఈ లర్నాలజీ ఎస్ఈఓ కోర్సులో నేర్చుకుంటాం మనం. ఒక వెబ్సైట్ని ఆ 200 ఫ్యాక్టర్స్ ఎలా పాస్ చేయించాలి అనేది. నేను ఎస్ఈఓ ఒక్కటే 20 days చెప్తానండి, విచ్ ఇస్ 40 hours టోటల్గా. చాలా డీటెయిల్గా ఉంటుంది మనకి. మన ఆ 200 ఫ్యాక్టర్స్ అయ్యి మన వెబ్సైట్ని పైకి ఎలా తీసుకురావాలి అనేది మనము ఈ ఎస్ఈఓ కోర్సులో నేర్చుకుంటాం, అంటే ఎస్ఈఓ మాడ్యూల్లో. అర్థమైందా అండి ఎస్ఈఓ అంటే ఏంటి అనేది? ఇన్ సింపుల్ డెఫినేషన్లో ఎస్ఈఓ ఏంటి అంటే, ఇట్ ఈస్ ద యూనిక్ స్ట్రాటజీ. ఓకే, అదొక యూనిక్ స్ట్రాటజీ దట్ వి అప్లై ఆన్ టు ద వెబ్ పేజెస్ so that it can start ranking on SERP, అంటే సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్. అంటే ఒక ప్రక్రియని మన వెబ్ పేజెస్ మీద చేసేది ఎందుకు? మన వెబ్సైట్ని పైకి తీసుకురావడానికి. అర్థమైందా? ఇప్పుడు సింపుల్ డెఫినేషన్ చూడండి. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ లేకపోతే డేటా సైన్స్ కోర్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ టాప్లో ఎవరున్నారండి? ఇది గూగుల్ కాలేజ్. ఈ గూగుల్ కాలేజ్ ఎవరు టాప్లో ఉన్నారు? గైస్, అరే యార్ సారీ, ఇక్కడ టాప్లో ఎవరున్నారండి? excelar.com, కరెక్ట్. ఎందుకు వీళ్ళు టాప్లో ఉన్నారు? సేమ్ అదే అప్లై చేయండి. ఇది మన గూగుల్ కాలేజ్, ఇది మన గూగుల్ కాలేజ్ అండ్ ఇవి స్టూడెంట్స్ అన్నమాట. ఎందుకు ఇప్పుడు ఎక్సెల్ఆర్ టాప్లో ఉంది? సేమ్ ఇప్పుడు నేర్చుకుంది అక్కడ అప్లై చేయండి. ఎందుకు సార్? ఎవరైనా అప్లైడ్ ఎస్ఈఓ. ఎందుకు? 200 ఫ్యాక్టర్స్ పాస్ అయ్యారు. ఎస్ఈఓ ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, ఫ్యాక్టర్స్, అవన్నీ క్లియర్ చేశారు. అందు గురించి గూగుల్. సరే, ఇంకొక పాయింట్, ఇప్పుడు ఒక చిన్న పాయింట్ హైలైట్ చేస్తాను ఇక్కడ. ఒకటి గుర్తుపెట్టుకోండి, 1 పాయింట్. ఎస్ఈఓ అనేది నోట్. ఎస్ఈఓ ఇస్ టైం టేకింగ్ ప్రాసెస్. అంటే ఏంటి? ఇది ఒక్క రోజులో అయ్యేది కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీ కస్టమర్ అండి. నేను ఏమంటాను, వచ్చి నేను అడుగుతాను, గణేష్ నాకు రేపు నా వెబ్సైట్ రేపు టాప్ తీసుకురాగలుగుతారా? అరే, లేదా లెట్స్ సే హేమానో లేదా దీప్కన్, ఎనీబడి నేను అడుగుతాను, నా వెబ్సైట్ని మీరు రేపు పైకి తీసుకొచ్చేస్తారా అని. అప్పుడు మీ ఆన్సర్ ఏముంటుంది అంటే నో. యావరేజ్గా 3 నెలల నుంచి 6 నెలలు పడుతుంది ఒక వెబ్సైట్ని పైకి తీసుకురావాలి అంటే. 3 months to 6 months అనేది టైం ఫ్రేమ్. ఇది ఏదో ఓవర్ నైట్లో హీరో అయిపోవడానికి పాసిబిలిటీ ఉండదు. సో మనకి 3 months నుంచి 6 months దాకా టైం పడుతుంది. అర్థమైందా అండి గైస్? క్లియర్? దీపిక, హనుమంత్, హేమ, జీవన్, మధు, నాగరాజ్, అర్థమైందా అండి కాన్సెప్ట్? అర్థమైంది సార్. సో ఇంకొక పాయింట్ ఏంటి అంటే, విచ్ ఇస్ ద నెక్స్ట్ పాయింట్ ఐ వాంట్ టు టాక్. సరే, ఇప్పుడు నేను అంటాను, అబ్బాయి ఎస్ఈఓ నేను ఆగలేను అన్ని రోజులు, సో ఇట్స్ టైం టేకింగ్ అంటున్నారు, నాకు ఏమైనా ఆల్టర్నేట్ సజెస్ట్ చేయండి. అప్పుడు ఏం సజెస్ట్ చేస్తారు సార్? నేను అన్ని రోజులు ఆగలేను, మీరు ఏం సజెస్ట్ చేస్తారు? యాజ్ అ డిజిటల్ మార్కెటర్ కింద మీరు కస్టమర్కి ఏం సజెస్ట్ చేస్తారు? 3 to 6 months ఎవరు అవుతారండి? నాకు రేపే కావాలి. ఇప్పుడు మీరు ఏం చెప్తారు? ఏమైనా ఆల్టర్నేట్ సజెస్ట్ చేయగలుగుతారా? దీపిక, మధు, నాగరాజ్, ఎనీబడి? సోషల్ మీడియా. దట్ ఈస్ వేర్ మీకు గూగుల్ యాడ్స్, సోషల్ మీడియా వస్తుంది, విచ్ ఇస్ పెయిడ్ మార్కెటింగ్. అర్థమైందండి? సింపుల్ అండి, ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎస్ఈఓ అంటే ఫ్రీ సీట్ లాగా అనమాట. ఫ్రీ సీట్ ఇన్ గూగుల్ కాలేజ్.
ఇది మొత్తం మనకి సంవత్సరం కష్టపడితే మనకి ర్యాంకింగ్స్ వస్తాయి. గూగుల్ యాడ్స్ అనుకోండి మేనేజ్మెంట్ కోటా అన్నమాట. మేనేజ్మెంట్ కోటా అంటే ఏంటి గుర్తుపెట్టుకోండి, ఇదే simple. ఆ, మనం పెయిడ్ సర్వీసెస్ ఎవరికి కట్టాలి డబ్బులు? గూగుల్ యాడ్స్. గూగుల్ కాలేజ్. అబ్సల్యూట్లీ గూగుల్ కి డబ్బులు కట్టాలి. పైన వీళ్ళు చేస్తుంది అదే. ఈ పైన చూసారా ఇదంతా మేనేజ్మెంట్ కోటా అండి. ఇదే గూగుల్ కాలేజ్ లో వీళ్ళు మేనేజ్మెంట్ కోటా అన్నమాట. స్పాన్సర్డ్ అని ఉంది కదా, చూసారా చూసారా సార్, ఇది స్పాన్సర్డ్ ఇదంతా మేనేజ్మెంట్ కోటా బ్యాచ్ అన్నమాట. అంటే ఏం చేశారు, వీళ్ళు SEO లో సరిగ్గా లేకపో ఉండొచ్చు, సో అందు గురించే వీళ్ళు గూగుల్ యాడ్స్ కి డబ్బులు కడతారు. ఇప్పుడు చూద్దాం. అలాగే సో దాన్ని గూగుల్ యాడ్స్ అంటారు. ఇప్పుడు గూగుల్ యాడ్స్ గురించి మాట్లాడదాము. ఎవరైతే కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నారు అనుకోండి, ఓకే, సో SEO అర్థమైంది కదా అండి అందరికి? అర్థమైంది సార్. ఎస్ సార్. ఓకే, సో వెరీ ఇప్పుడు చూడండి, సో మనకి అంటే SEO నుంచి కూడా మన కస్టమర్స్ ని మన వెబ్సైట్ కి తీసుకురావచ్చు. ఇప్పుడు గూగుల్ యాడ్స్ చూద్దాం, ఎందుకంటే SEO టైం టేకింగ్ కదా, మనకి అన్ని రోజులు ఆగలేము. సో కస్టమర్ ఏమంటారు, సార్ నేను డబ్బులు పెట్టడానికి రెడీ ఉన్నాను, సో గూగుల్ యాడ్స్ స్టార్ట్ చేయండి. సో గూగుల్ యాడ్స్ ఏంటి అంటే మనకి మొత్తము ఇక్కడ రాస్తాను. సో గూగుల్ యాడ్స్ వచ్చేసి దీన్ని PPC అని కూడా అంటారు, PPC మోడల్ అంటారు, తర్వాత SCM అంటారు, సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అంటారు. ఓకే, PPC తర్వాత ఇంకోటి గూగుల్ యాడ్వర్డ్స్ అని కూడా అంటారు. గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ టైం మీరు గూగుల్ యాడ్వర్డ్స్ అని విన్నా, SCM విన్నా, తర్వాత PPC అని విన్నా, వాళ్ళంతా రిఫర్ చేస్తుంది గూగుల్ యాడ్స్ గురించి. ఓకే, సో మూవింగ్ ఆన్. అయితే మొత్తం గూగుల్ యాడ్స్ మొత్తం 5 రకాలు ఉంటాయండి మీకు. ఫస్ట్ ఇది సర్చ్ యాడ్స్, తర్వాత డిస్ప్లే యాడ్స్, థర్డ్ వన్ వీడియో యాడ్స్, ఫోర్త్ వన్ షాపింగ్ యాడ్స్, అండ్ ఫిఫ్త్ వన్ యాప్ యాడ్స్. నేను యాప్ యాడ్స్ గురించి ఇందులో మాట్లాడాను, ఎందుకంటే దీనికి మొబైల్ యాప్ కావాలి. ఈ 4 చెప్తాను. ఫస్ట్ సర్చ్ యాడ్స్ అండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ సర్చ్ యాడ్స్ అనేవి ఓకే, ఈ సర్చ్ యాడ్స్ ఏవైతే ఉన్నాయో డెఫినేషన్ రాస్తాను మీకు. దీస్ యాడ్స్ ఆర్ విజిబుల్ ఓన్లీ వెన్ someone searches on Google and these are in the format of text. అంటే ఇవి టెక్స్ట్ ఫార్మాట్ లో ఉంటుంది. అంటే ఈ యాడ్ ఎప్పుడు కనబడుతుంది, ఎవరైనా సర్చ్ చేసినప్పుడు మాత్రమే కనబడుతుంది, అండ్ ఓన్లీ ఆన్ సర్చ్ ఇంజిన్ లో కనబడుతుంది. చూడండి, నేను ఏమని సర్చ్ చేశానండి ఇక్కడ గైస్? డేటా సైన్స్ కోర్సెస్. డేటా సైన్స్ కోర్స్ అని సర్చ్ చేశాను. 1 సెకండ్, డేటా సైన్స్ కోర్స్ అని సర్చ్ చేశాను. ఇక్కడ యాడ్ వచ్చిందా అండి స్పాన్సర్డ్ అని? దీన్ని సర్చ్ యాడ్స్ అంటారు, గుర్తుపెట్టుకోండి. వీటిని వి కాల్ ఇట్ యాజ్ అ సర్చ్ యాడ్స్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. ఇప్పుడు నేను ఒక అపార్ట్మెంట్ కొందాం అనుకుంటున్నానండి, విచ్ ఇస్ 2 BHK అపార్ట్మెంట్ ఇన్ హైదరాబాద్. ఇక్కడ ఏం రాలేదు, కింద చూద్దాం. ఇక్కడ యాడ్ కనబడుతుందా స్పాన్సర్డ్ అని? ఇది కనబడుతుందా? ఎస్ నో? అంటే ఏంటి, వీళ్ళు అర్బన్ రైజ్ అన్నమాట. వీళ్ళు ఏంటి, గూగుల్ కి డబ్బులు కట్టి, గూగుల్ కి మనీ కట్టి దే ఆర్ రన్నింగ్ అన్ అడ్వర్టైజ్మెంట్. ఇది పెయిడ్ అడ్వర్టైజ్మెంట్ అండి. అంటే ఏంటి చూడండి, దీని వెనక మనలాంటి డిజిటల్ మార్కెటరే ఉన్నాడు, దీని వెనక మనలాంటి డిజిటల్ మార్కెటరే ఉన్నాడు, దీని కనుక మనలాంటి డిజిటల్ మార్కెటర్ ఉన్నాడు. సో ఇక్కడ గ్రోత్ అర్థం చేసుకోండి. ఇప్పుడు చూడండి, నేను ఒక కార్ కొందాం అనుకుంటున్నాను, ప్రీ యూజ్డ్ కార్స్
యూజ్డ్ ఇన్ హైదరాబాద్. ఎక్కడైనా యాడ్ వస్తుందో చూద్దాం. రీయూజ్డ్ కార్స్. ఎక్కడైనా యాడ్ వస్తుందో చూద్దాం. లెట్స్ సీ. ఇక్కడ ఏం రాలేదు ఇంకా యాడ్. లేదు. ఇక్కడ వచ్చింది చూడండి, స్పిన్ కనబడుతుందా? సో దీని వెనక ఎవరున్నారు? ఇది ఎవరు రన్ చేస్తున్నారు యాడ్? ఇది డిజిటల్ మార్కెటర్స్. మనలాంటి డిఎం మార్కెటర్. అర్థమైందండి? అంటే ఇది పెయిడ్ సార్? అవునండి, పెయిడ్ అండి. ఇది పెయిడ్ అండి హనుమంత్ గారు. సో దీనికి గూగుల్ కి మనీ కడతారు వీళ్ళు. అంటే ఇమాజిన్, మీరు సర్చ్ చేసిన ప్రతి ఒక్క కీవర్డ్ కి యాడ్ కనబడుతుంది. మీరు ఏదైనా సర్చ్ చేయండి. నెక్స్ట్ టైం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మీరు స్పాన్సర్డ్ అని చూస్తారో దాని వెనక మనలాంటి డిజిటల్ మార్కెటర్ ఉన్నారు. అదే డిజిటల్ మార్కెటర్స్ పని. ఇంకా గ్రోత్ అర్థం చేసుకోండి మీరు. సో అది సర్చ్ యాడ్స్ అండి. అర్థమైందా అండి సర్చ్ యాడ్స్ అంటే ఏంటి అనేది? సార్ ఒక డౌట్ ఉంది. చెప్పండి సార్. ఇందాక మనం అదే 45 దాంట్లో చూపించింది కదా మనం పెయిడ్ యాడ్స్ అయినా కూడా. సో బిఫోర్ 1 to 44 వరకు ఇవన్నీ అవును. వితౌట్ పెయిడ్ అయినా? అవునండి, వితౌట్ పెయిడ్ అండి. ఎస్యూ అవన్నీ. ఓకే. సో వీటికన్నా అదే అంటే ఇప్పుడు ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఉండాలి కదా. సో అది పెయిడ్ సర్వీస్ కాకుండా కూడా ఎందుకు అలా ఫస్ట్ లో కనిపిస్తా ఉంది మరి? ఎక్కడ సార్? అంటే ఇవన్నీ ఇప్పుడు 34 1 లో ఇప్పుడు కార్డ్ ఎక్కువ ఉంది, అవునండి, ఇది 44 SEO స్పిన్ అండి. ఉంది. అవును, కరెక్ట్. సో పెయిడ్ అంటే సర్వీసెస్ అంటే ఇప్పుడు మీరు మనీ పెట్టే బట్టి కూడా మీకు ర్యాంకింగ్ డిఫర్ అవుతుంది సార్. కింద కనబడాలా, పైన కనబడాలా? అర్థమైందా? ఇప్పుడు నా డౌట్ ఏంటంటే ఇప్పుడు మీరు ఫస్ట్ లో ఏదో కార్డ్ ఎక్కువ ఉంది. కార్డ్ ఎక్కువ ఉంది. సో వీళ్ళు పే చేయలేదా? పెయిడ్ అయినా? లేదు, పే చేయలేదు సార్. ఇది సో ఎస్సీఓ అయినా కూడా అన్నమాట. వీళ్ళు ఓకే అయినా కూడా ఫస్ట్ వస్తుంది ఎందుకంటే ఎస్సీఓ ఎస్సీఓ చేశారు చేసారు వీళ్ళు. అంటే ఏదో ఏంది, ఆన్ factors, పేజ్ ఫ్యాక్టర్స్ పాస్ అయినారు. అది మీరు చెప్పినది. అండర్స్టూడ్. అర్థమైందా? కింద ఏంటి, ఆ బాబు మేము ఫ్యాక్టర్స్ పాస్ కాలే, మేము పైసలు కట్టడానికి రెడీ ఉన్నాము అని చెప్పి వీళ్ళు పైసలు కడుతున్నారు. అందుగురించి ర్యాంకింగ్ అనేది తీసుకుంటున్నారు ఈ స్పిన్ అనేవారు. ఓకే, అండర్స్టూడ్. అర్థమైందా సార్? సో అది అండి. ఓకే, సో అది అండి. సో దట్ ఈస్ ద సర్చ్ యాడ్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మీకు జస్ట్ ఒక స్నాప్షాట్ పెడతాను ఇక్కడ. సో దట్ 1 minute, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. స్క్రీన్ షాట్ తీస్తే ఇది సర్చ్ యాడ్స్. ఇక్కడ స్క్రీన్ షాట్ తీస్తాను, ఐడియా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి డిస్ప్లే యాడ్స్. సో డిస్ప్లే యాడ్స్ ఏంటి అంటే యాడ్స్ ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ ఇమేజ్. అంటే ఇమేజ్ రూపంలో ఉంటాయి, లేకపోతే బ్యానర్ రూపంలో ఉంటాయి. ఓకే, ఇవి చూద్దామని ఎగ్జాంపుల్. సో ఒక వెబ్సైట్కి వెళ్తున్నా అండి, విచ్ ఇస్ హెల్త్ బెనిఫిట్స్ ఆఫ్ జింజర్. ఒక జింజర్ అనే చూద్దాం. ఇది ఒక వెబ్సైట్ అండి. సో ఈ వెబ్సైట్ లో లెట్స్ సి ఏంటి అండి. ఓకే, ఈ పైన యాడ్ వస్తుంది చూసారా, అబ్జర్వ్ చేసారా? అడ్వర్టైజ్మెంట్ అని చైర్స్ ది చూసారా అండి? ఈ యాడ్ చూడండి, చైర్లు అమ్ముతున్నారు వాళ్ళు. ఇది కూడా డిస్ప్లే యాడ్స్ అంటారు. అంటే ఏంటి, మన యాడ్ అనేది ఇమేజ్ రూపంలో ఉంటుంది మన యాడ్ అనేది. సో దట్ ఈస్ వాట్ ఇస్ ద డిస్ప్లే యాడ్స్. మీకు అప్పుడప్పుడు మీరు ఒకవేళ క్యాండీ క్రష్ ఆడే అలవాటు ఉండుంటే, ఒకవేళ మీకు సమ్ టైమ్ బ్యాక్,
మీరు ఆడేటప్పుడు కూడా సడన్ గా మిడిల్ యాడ్ కనబడుతుంది ఇమేజ్ది, అది కూడా డిస్ప్లే యాడ్. అది ఇవన్నీ రన్ చేసేది డిజిటల్ మార్కెటర్సే. ఎప్పుడైతే మీకు అడ్వర్టైజ్మెంట్ అని కనబడుతుంది, ఇక్కడ కూడా చూడండి. ఓకే, ఇది ఒక యాడ్. చూడండి ఎన్ని కంపెనీస్ యాడ్స్ రన్ చేస్తున్నాయి. అంటే ఏంటి, చిన్న కంపెనీ నుండి పెద్ద కంపెనీ దాకా డిజిటల్ మార్కెటింగ్ అనేది అవసరం. అదే ఆ స్కిల్లే మీరు ఈ లర్నాలజీలో నేర్చుకుంటారు. ఆల్రైట్, నేను ఇప్పుడు కాగ్నిజెంట్ కి వర్క్ చేస్తున్నా కదండి. సో మేము కాగ్నిజెంట్ లో ఏం చేస్తాము అంటే పెద్ద పెద్ద బ్రాండ్స్ కి వర్క్ చేస్తాం. ఏది, మనకి నైకీ, అడిడాస్ ఉన్నాయి, ఐడియా ఉంది కదా, షూస్. నైకీ, అడిడాస్, తర్వాత బార్బీ, హాట్ వీల్స్, తర్వాత డైసన్, ఇలాంటి కంపెనీస్ కి హెవీ బడ్జెట్స్ చేస్తాం. వాళ్ళకి సోషల్ మీడియా మార్కెటింగ్ చేస్తాం అన్నమాట. ఇవే సేమ్ ఇప్పుడు మీకు ఏవైతే నేర్పుతున్నామో అవే పని అక్కడ చేస్తాం అనమాట. ఓకే, సో నెక్స్ట్ వీడియో యాడ్స్ చూద్దామండి. ద నెక్స్ట్ కమ్స్ ద వీడియో యాడ్స్. సో ఇది లర్నాలజీదే చూద్దాం. లర్నాలజీది యాక్చువల్లీ యాడ్ రన్ చేస్తున్నాను. కొంతమంది చూసి ఉండొచ్చు, కొంతమంది చూడకపోయి ఉండొచ్చు. సో లెట్స్ సి. సో గూగుల్ యాడ్స్కి వెళ్దాము. నేను ఒక ఫ్రీలాన్సింగ్ స్పాక్ కూడా వర్క్ చేస్తున్నానండి. బంజారా హిల్స్ లో ఒక స్పా ఉంది. సో ఇప్పుడు వన్ ఆఫ్ ది ఏజెన్సీ త్రూ వర్క్ చేస్తున్నాను. సో దా అకౌంట్ కూడా చూపెడతాను నేను. సో వాళ్ళు ఏమన్నారు అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ చూడండి. వాళ్ళు ఏమంటే, బాస్ మాకు ఫోన్ కాల్స్ కావాలి. ఓకే, వాళ్ళు ఏమన్నారు అంటే మాకు ఫోన్ కాల్స్ కావాలి. సో వాళ్ళ అకౌంట్ చూపెడతాను. సో ఇది అండి సాల్వే స్పా ఇది. అండ్ వీళ్ళ నుంచి నాకు ఎవ్రీ మంత్ 15,000 వస్తుంది. ఓకే, అంటే వీళ్ళు సర్వీస్ ఛార్జ్ నేను ఛార్జ్ చేసేది ఓన్లీ ఎవ్రీడే 1 hour స్పేర్ చేస్తాను అంతే వీళ్ళ అకౌంట్ ఇది. ఇది ఒక ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్. ఇది చూడండి, వాళ్ళు ఈ మంత్ మార్చ్ మంత్ చూద్దాము, లాస్ట్ మంత్. సో లాస్ట్ 30 days వీళ్ళు 30,000 స్పెండ్ చేశారండి. సో ఫర్ గూగుల్ యాడ్స్ 24,000 ఇప్పటిదాకా ఖర్చు అయింది. అంటే ఓవరాల్గా 30,000 దాకా స్పెండ్ చేశారు. సో వీళ్ళు ఏమన్నారు అంటే ఫోన్ కాల్స్ కావాలన్నారు. సరే, నేను ఫోన్ కాల్స్ సెటప్ చేశాను. ఎన్ని ఫోన్ కాల్స్ వస్తాయో కూడా చూడొచ్చు మనం. సో మీకు జస్ట్ ఒక రిపోర్ట్ చూపెడతాను. ఇది చూసారా, ఇక్కడ క్లిక్స్ అని ఉన్నాయి చూసారా, ఇక్కడ చూసారా. అంటే ఏంటి, నేను రన్ చేసిన యాడ్కి మొత్తం 3,000 మంది క్లిక్స్ చేశారు దాని మీద, యాడ్ మీద, అంటే బటన్ మీద క్లిక్ చేశారు. వాళ్ళకి ఎన్ని కాల్స్ వచ్చాయో చూద్దాం ఓవరాల్గా. ఎందుకంటే వాడు కస్టమర్ అడుగుతాడు నాకు రోజు ఎన్ని కాల్స్ వచ్చాయి, ఎంత ఖర్చు అయింది అనేది. సో అది ఒకసారి చూద్దాం ఎంత ఏంటి అనేది. సో వెరీ క్విక్. సో కాల్ డీటెయిల్స్, ఇది అండి. నాకు ఎంతసేపు మాట్లాడారో కూడా తెలుస్తుంది మనకి. ఇదిగోండి, ఒక కస్టమర్ 24 seconds మాట్లాడాడు. కాల్ డ్యూరేషన్ చూడండి, 123 seconds మాట్లాడాడు. ఒకటి 30 seconds, 53 seconds. సో ఈ డేటా అనేది నేను కస్టమర్కి పంపిస్తాను, అంటే నా క్లయింట్కి పంపిస్తాను. బాబు ఈరోజు ఎన్ని కాల్స్ వచ్చాయి, ఎంతమంది కస్టమర్స్ నీకు కాల్ చేశారు. సో ఇతను కాల్స్ వస్తుంటే బిజినెస్ వస్తుంది కదా ఆబ్వియస్లీ. ఆయన 30,000 చేస్తే ఆయన 3 లక్షలు బిజినెస్ చేస్తాడు. అందులో నాకు ఇచ్చేది 15,000 ఇస్తాడు యాజ్ అ సర్వీస్ ఛార్జ్. అంటే క్లయింట్ టు క్లయింట్ డిపెండ్ అయి ఉంటుంది. సో నేను ఛార్జ్ చేసేది 15,000 ఛార్జ్ చేస్తాను ఈ ఒక స్పా. ఇది బంజారా హిల్స్ లో లొకేటెడ్ అయి ఉంది. సో వాళ్ళకి నేను యాడ్స్ రన్ చేస్తాను. అర్థమైందా. సో ఇది ఒక ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్. సో మీరు కూడా ఇలాగే ఫ్రీలాన్సింగ్ నెత్తుకోవడం అంత కాంప్లికేటెడ్ కాదు, చాలా ఈజీ. వాళ్ళ ట్రిక్స్ చెప్తాను ఎలా నెత్తాలి అనేది వన్స్ యూ స్టార్ట్ ఎన్రోల్. ఓకే, సో కమింగ్ బ్యాక్ వీడియో యాడ్స్ గురించి. సో లర్నాలజీకి కరెంట్లీ యాడ్ రన్ చేస్తున్నానండి. బ్యాలెన్స్ ఎగ్జాస్ట్ అయిపోయినట్టు, బ్యాలెన్స్ ఎగ్జాస్ట్ అయింది. సో విల్ సి వీడియో యాడ్స్ ఎలా ఉంటాయి. లెట్స్ సి. ఇది అండి యాడ్. నేను యాక్చువల్లీ ఇది ఒక యాడ్ చూపెడతాను ఇలా ఉంటుంది. ఆల్మోస్ట్ డన్. ఒక నిమిషం, సో మళ్ళీ స్క్రీన్ షేర్ చేస్తాను ఆడియోతో.
సో నెక్స్ట్ టైం యాడ్ యూట్యూబ్ లో కనబడితే గుర్తుపెట్టుకోండి, అది ఉదయ్ రన్ చేశాడని. ఇది చూడండి యాడ్. డిజిటల్ మార్కెటింగ్ లో మీ కెరీర్ ని లేదా మీ ఓన్ బిజినెస్ ని ప్రారంభించాలనుకుంటున్నారా? యువర్ సర్చ్ ఎండ్స్ హియర్. లెర్నాలజీ తో మీరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవచ్చు. మేము అందిస్తా 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్, ఇక్కడ లైవ్ మీకు ప్రాజెక్ట్స్. స్కిప్ ఆప్షన్ వస్తుంది చూసారా, అబ్జర్వ్ చేశారా? ఇది చూసారా, ఇది యూట్యూబ్ లో రన్ అవుతుందండి యాడ్ కరెంట్లీ. ఇది ఒకవేళ కొంతమందికి రీచ్ అవ్వఉండొచ్చు, అంటే తక్కువ బడ్జెట్ పెట్టాను. ఒకవేళ మీకు ఇది రన్ అవుతుంది అంటే అది నేనే రన్ చేశాను. మీకు విజిబుల్ అవుతుంది కదా స్కిప్ ఆప్షన్ ఇక్కడ. సో దీన్ని వీడియో యాడ్స్ అంటారు, గుర్తుపెట్టుకోండి. అంటే కొన్ని యాడ్స్ స్కిప్ చేయొచ్చు, కొన్ని యాడ్స్ స్కిప్ చేయలేము. అవి స్కిప్ ఎలా చేయాలి, నాన్ స్కిపబుల్ ఎలా చేయాలి అనేది మీరు కోర్స్లో తెలుసుకుంటారు. బట్ ఇది వన్ ఆఫ్ ది ఫార్మాట్, యాడ్ ఫార్మాట్. అర్థమైందా అండి? ఈ లర్నాలజీకే రన్ చేస్తున్నాను అంటే నా బిజినెస్కి. సో ఇలా మీరు యాడ్స్ అనేవి రన్ చేయొచ్చు. గాట్ ఇట్? ఎస్, నో? సో చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది సబ్జెక్ట్ అనేది. సో నెక్స్ట్ మనకి వచ్చేసి ద నెక్స్ట్ పాయింట్, ద లాస్ట్ అండి, విచ్ ఇస్ షాపింగ్ యాడ్స్. మనం ఎక్కువ ఆన్లైన్ షాపింగ్ చేస్తామండి యూజువల్గా, అది హ్యూమన్ మెంటాలిటీ. నేను ఏదైనా పడుకునేటప్పుడు కూడా ఫ్లిప్కార్ట్ జస్ట్ ఓపెన్ చేస్తాను, కొనకపోయినా హ్యాబిట్ అది, అంటే ఏమైనా ఉన్నాయా తక్కువ ప్రైస్కి ఇది చూస్తాను. సో మనం యూజువల్గా ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్ కొందాం అనుకుంటున్నానండి, ల్యాప్టాప్ అండర్ 40K. Let's see if at all condition. So laptop under 40K. ఇక్కడ ఎప్పుడైనా ఇవి అబ్జర్వ్ చేశారా, ఇక్కడ స్పాన్సర్డ్ అని వచ్చింది చూసారా గైస్? స్పాన్సర్డ్ అని కనబడుతుందా? ఇది చూడండి, అంటే ఏంటి, డెల్ వెనక డిజిటల్ మార్కెటర్ ఉన్నాడు, తర్వాత హెచ్పి మనలాగా డిజిటల్ మార్కెటర్, లెనోవో కింద. సో అన్ని చోట్ల డిజిటల్ మార్కెటర్ ఉంటాడు. నా గ్రోత్ ఆపర్చునిటీస్ ఆలోచించండి. సో ఇది అన్నమాట. సో ఇది మనకి షాపింగ్ యాడ్స్ అన్నమాట. అంటే ఏంటి, మీ యొక్క ప్రోడక్ట్ని గూగుల్లో కనబడేలా చేయాలి అంటే, అంటే గూగుల్లో అమ్మాలి అనుకుంటే మీరు ఈ షాపింగ్ యాడ్స్ అనేవి చేస్తారు. అర్థమైందా అండి? సో ఇది కూడా వన్ ఆఫ్ ద మాడ్యూల్ మీరు గూగుల్ అదే మనం ఈ పర్టికులర్ దాంట్లో నేర్చుకుంటాం. సో మీరు ఇవి చూడండి, ఈ సర్చ్ యాడ్స్ కానీ, డిస్ప్లే యాడ్స్, వీడియో యాడ్స్, షాపింగ్ యాడ్స్ ఇవన్నీ రన్ చేయాలి అంటే మీరు ఈ గూగుల్ యాడ్స్ ఒకటి నేర్చుకుంటే సరిపోతుంది. అర్థమైందా అండి? అండ్ ఒకటి కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు షిఫ్ట్ చేసుకుంటున్నారో డిజిటల్ మార్కెటింగ్కి, గూగుల్ యాడ్స్ మీద ఫోకస్ చేయండి. ఎందుకంటే దీని యావరేజ్ శాలరీస్ చెప్తున్నాను మీకు. యావరేజ్ శాలరీస్ వచ్చేసి ఫ్రెషర్కి చెప్తున్నాను మీకు 3.5 నుంచి 4 lakhs ఉంటుందండి. మీకు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కంటే ఎక్కువ వస్తుంది మీకు గూగుల్ యాడ్స్. అంత డిమాండ్ ఉన్న సబ్జెక్ట్ గూగుల్ యాడ్స్. ఎస్ఈఓ వదిలేయండి, ఎస్ఈఓ పక్కన పెట్టండి. కానీ మెయిన్ మీరు ఒకవేళ కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్రష్ అప్ చేసుకోవాలి అనుకుంటే గూగుల్ యాడ్స్ల మీద బ్రష్ అప్ చేయండి. అర్థమైందా? చాలా బాగుంటుంది సబ్జెక్ట్ అనేది, బోర్ కొట్టదు, ఫన్ ఉంటుంది లర్నింగ్లో. సో దట్ ఈస్ వాట్ ఇస్ ద గూగుల్ యాడ్స్. అర్థమైందా అండి? సో ఈ ఒక్క టూల్ మీరు నేర్చుకున్నారు అంటే విల్ హ్యావ్ అ వెరీ గుడ్ కెరియర్ డౌన్ ద లైన్. ఒక 3 to 6 months to 1 yearలో మీకు ఒక పర్ఫెక్ట్ కెరియర్ ఉంటుంది మీకు డిజిటల్ మార్కెటింగ్లో. అర్థమైందా అండి గూగుల్ యాడ్స్ అంటే ఏంటి అనేది? సో గూగుల్ యాడ్స్ అనేది ఒక పెయిడ్ మార్కెటింగ్, ఒక టూల్ యూస్ చేస్తాము మన యాడ్స్ రన్ చేయడానికి. యాడ్ వచ్చేసి ఇమేజ్ ఫార్మాట్లో, వీడియో ఫార్మాట్లో, మల్టిపుల్ ఫార్మాట్స్లో ఉంటుంది. అర్థమైందా? ఆల్ రైట్, పర్ఫెక్ట్. సో లాస్ట్ అండి విచ్ ఇస్ సోషల్ మీడియా. ఐ విల్ వైండ్ అప్ చేసేస్తాను. సో సోషల్ మీడియాలో అంటే మీరు నేర్చుకున్నవి చెప్తున్నాను. సో సోషల్ మీడియాలో మొత్తము మనము ఫస్ట్ ఫేస్బుక్ యాడ్స్ రన్ చేస్తాము, విచ్ ఇస్ మెటా యాడ్స్ అంటారు. ఫేస్బుక్ యాడ్స్ అనే పేరు వెళ్ళిపోయింది, ఇప్పుడు మెటా యాడ్స్ అంటారు. తర్వాత ఇన్స్టాగ్రామ్ యాడ్స్, తర్వాత లింక్డ్ఇన్, తర్వాత ట్విట్టర్, అండ్ తర్వాత పింట్రెస్ట్. ఈ అన్ని ప్లాట్ఫామ్స్ మనం నేర్చుకుంటాం. ఓకే, ఏది ఇప్పుడు చూడండి, ఫేస్బుక్లో నేను యాడ్స్ రన్ చేసుకున్నాను కదా.
ఇలా అనమాట. నేను ఇప్పటిదాకా ఎంత స్పెండ్ చేసినా చూపెడతాను ఓవరాల్గా. యాక్చువల్ యాడ్ రన్ అవుతూనే ఉంటుందండి, నేను పాజ్ చేయను. మీకు ఎప్పుడు ఈ లర్నాలజీ యాడ్ కనబడుతూనే ఉంటుంది, దానికి ఎండ్ చెయ్యను నేను. నేను ఎవ్రీ మంత్ ఒక డెడికేటెడ్ బడ్జెట్ పెట్టేస్తాను, అంటే ఒక 15-20,000 వేసేస్తాను అకౌంట్లో. యాడ్ రన్ అవుతూ ఉంటుంది, వచ్చే వాళ్ళు డెమోకి వస్తూ ఉంటారు, అండ్ నాకు టీచింగ్ చేస్తూ నేను బిజినెస్ చేసుకుంటున్నాను. సింపుల్. ఓకే, సో ఇప్పుడు చూపెడతాను కొన్ని యాడ్స్ నేను రన్ చేసినవి. సో ఇది అండి, మీరు యాడ్స్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి. 1 సెకండ్. ఇప్పటిదాకా నేను ఎంత స్పెండ్ చేశానంటే దీంట్లో ఆల్మోస్ట్ ఒక 1 lakh దాకా స్పెండ్ చేసింది సార్. 1.5 దాకా ఉంటుంది. ఇది నా పర్సనల్ అకౌంట్ ఇది. ఇక్కడ 1,48,000 స్పెండ్ చేశాను సార్ నేను, అంటే గూగుల్ లైవ్ అకౌంట్ ఇది. ఇక్కడ చూడండి, అమౌంట్ స్పెంట్ 1,48,000 దాకా స్పెండ్ అయింది. అండ్ దీని నుంచి 10x రిటర్న్స్ వస్తుంది. చేసుకోండి ప్లీజ్. సో దీని నుంచి మనకి 10x రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 10 కంటే ఎక్కువ వస్తుంది. సో మీరు ఎంత మార్కెటింగ్ లో పెడితే అంత బిజినెస్. కొంతమంది నిజంగా కొంతమంది నాలెడ్జ్ లేక ఆ డిజిటల్ మార్కెటింగ్ మాకు ఫ్రీగా చెప్తారు యూట్యూబ్లో అన్నట్టు. మీకు యూట్యూబ్లో దొరికేది జస్ట్ బేసిక్స్ మాత్రమే, గుర్తుపెట్టుకోండి. వాట్ యూ ఫైండ్ ఇన్ ద యూట్యూబ్ ఇస్ జస్ట్ ద బేసిక్స్, రైట్? ఒకవేళ మీకు యూట్యూబ్లో అయితే అందరు డిజిటల్ మార్కెటర్స్ అయ్యేటారు. సో వాట్ యూ ఫైండ్ ఇన్ ద యూట్యూబ్ ఇస్ జస్ట్ ద బేసిక్స్ అనమాట. ఎవరు డీటెయిల్ ఎందుకు? ఎందుకంటే మీరు ఎప్పుడు మీరు లెర్నింగ్ అవుతుంది మీ డిజిటల్ మార్కెటింగ్ ఎప్పుడైతే మీరు సొంత యాడ్స్ లాంచ్ చేస్తారో అప్పుడే మీరు సక్సెస్ఫుల్ డిజిటల్ మార్కెటర్ అవుతారు. అర్థమైందా అండి? సో ఈ ప్లాట్ఫామ్స్ నేర్చుకుంటారు. ఇవే కాకుండా మనకి అడిషనల్గా ఏమేమి ఉంటాయి అంటే, కొంతమంది యూట్యూబ్ మార్కెటింగ్ అండి. అంటే మీకు యూట్యూబ్ మార్కెటింగ్ ఎలా చేయాలి, నా ఓన్ ఛానల్ ఉంది అంటే మీకు ఆల్రెడీ నేను చెప్తాను. మన యూట్యూబ్ ఛానల్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొన్ని డిజిటల్ మార్కెటింగ్ గురించి కొన్ని చిన్న షార్ట్స్ చేస్తూ ఉంటాను. సో ఇది మన ఛానల్. హలో, వెల్కమ్ టు డే 3 ఆఫ్ యూట్యూబ్ షార్ట్ వీడియోస్. నేను రీసెంట్ గా స్టార్ట్ చేసానండి, 2 months అయింది నేను స్టార్ట్ చేసి. ముందుల ఏంటి అంటే చేసేవని కాదు. ఇది నేనే బై ద వే, కెరియర్ ఆపర్చునిటీస్, ఎస్ఈఓ, ఇదంతా లోకల్ ఎస్ఈఓ గురించి, అంటే శాంపుల్ వీడియోస్, మొత్తం కాదు. నేను మొత్తం సెల్ చేసుకుంటే నాకేం ప్రాఫిట్ ఉండదు. సో ఫేస్బుక్ యాడ్స్ ఉంది, ఓవర్ వ్యూ వస్తుంది అన్నమాట. సో ఇది నేనే బై ద వే, మీరు ఒకవేళ చూసిన ఇప్పుడు కెమెరా నేను కొంచెం ప్రాపర్ డ్రెస్లో లేను. అండ్ మన స్టూడెంట్ రివ్యూస్ ఇది. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ నాకు కూడా బూస్ట్ అది. ఆల్ రైట్. సో యూట్యూబ్ ఛానల్ ఎలా సెటప్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా మార్కెట్ చేయాలి, ఎలా యాడ్స్ రన్ చేయాలి, ఎలా వ్యూస్ తీసుకురావాలి. చూడండి, కొన్ని వాటికి వ్యూస్ ఉంటాయి మీకు. చూడండి, 2K డెమోకి 2K వ్యూస్. మన డెమోకి 2,000 వ్యూస్ ఉన్నాయి. తర్వాత 990 వ్యూస్. కొన్ని బాగుంటాయి, కొన్ని ఇవి ఎలా తీసుకురావాలి వ్యూస్ అనేది మీకు చెప్తాను. చూడండి, 827 వ్యూస్, కానీ సబ్స్క్రైబర్స్ రాదు. అదే సార్, అదే వర్కింగ్. సో అది అండి. సో యూట్యూబ్ మార్కెటింగ్ తర్వాత మనకి ఈమెయిల్ మార్కెటింగ్ ఉంటుంది, రైట్? అండ్ తర్వాత ఎఫిలియేట్ మార్కెటింగ్ ఉంటుంది, అంటే ఎఫిలియేట్ మార్కెటింగ్ ఎలా చేయాలి. తర్వాత గూగుల్ అనలిటిక్స్ ఉంటాయి. ఇలా మనకి టోటల్గా 40 మాడ్యూల్స్ కవర్ చేస్తాము. 40 మాడ్యూల్స్ ఇన్ టోటల్. ఆల్రైట్. తర్వాత ప్లేస్మెంట్ అసిస్టెంట్ ఎలా ఉంటుంది అంటే, మనకి ఒక హెచ్ఆర్ ఉన్నారంటే, ఎక్స్టర్నల్ హెచ్ఆర్, నేను ఇన్హౌస్ కాదు, ఆమె మీకు టచ్లో వస్తుంది. ఓకే, మీ దగ్గర ఏంటి రెజ్యూమ్ బిల్డింగ్ చేపిస్తాం మీకు. తర్వాత లింక్డ్ఇన్ ప్రొఫైల్ క్రియేషన్, అండ్ తర్వాత మీ యొక్క రెజ్యూమ్ని మార్కెట్ చేస్తాం. అండ్ దీంతో పాటు కమ్యూనికేషన్ 4 సెషన్స్ ఉంటాయండి. కొంతమంది ఇంగ్లీష్ కొంచెం అంతగా పర్ఫెక్ట్ కాకపోవచ్చు. సో వాటి కోసం మేము కమ్యూనికేషన్ ట్రైనింగ్ అనేది సెట్ చేసాము. దట్స్ కూడా ఏం లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఇట్స్ అబ్సల్యూట్లీ, దానికి ఏం అడిషనల్ ఛార్జెస్ చేయము.
సో కమ్యూనికేషన్ ట్రైనింగ్ అనేది చేస్తాము. అందరికి 4 సెషన్స్ అనమాట. అంటే ఇంటర్వ్యూలో ఎలా మాట్లాడాలి ఏంటి అనేది ఇది మేడం తీసుకుంటారు. ఒక మేడం ఉన్నారు, ఆమె తీసుకుంటారు కమ్యూనికేషన్ దానికి. సో ఇవి మనము ఇలా హెల్ప్ చేస్తాం ప్లేస్మెంట్ అసిస్టెంట్. ట్రైనింగ్ మీరే చెప్తారా సార్ వేరే వాళ్ళ? నేను ఒక్కడనే సార్, ఇంకెవ్వరు లేరు. ఐఎమ్ ద హోల్ అండ్ సోల్ ట్రైనర్ విత్ లర్నాలజీ. ఇంకెవ్వరు లేరు. ఓకే, ఇంకెవ్వరు లేరు సార్. నేనే మీకు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చెప్పేది నేను ఒక్కటే ట్రైనర్. ఇంకెవరి ట్రైనర్స్ ని పెట్టుకోను. ఎందుకంటే సార్ మన పిల్లల్ని మనమే చూసుకోవాలి. సింపుల్. అవును సార్. నా బిజినెస్ నేను చూసుకోవాలి. ఇప్పుడు నేను వేరే వాళ్ళ చేతిలో పెట్టాను అనుకోండి, ఫస్ట్ క్వాలిటీ రాదు. వాడు వాడు ఏంటి మనీ కోసం పనిచేస్తారు సార్. నేను ఇక్కడ నా బిజినెస్ గ్రోత్ కోసం పనిచేస్తాను. సో నాకు క్వాలిటీ కావాలి. అందు గురించే నేను ఎవరిని పెట్టుకోను. ఎందుకంటే ఆల్రెడీ పెట్టుకొని ఎక్స్పీరియన్స్ అయ్యాను నేను. ఓకే. అదే సార్ మీరు చెప్పినంత క్లియర్ గా బాగా అర్థమవుతుంది. వేరే వాళ్ళు అయితే ఇట్లా చెప్తారు లేదా అనేసి డౌట్. లేదు అందు గురించే అదే చెప్పాను కదా సార్, మన పిల్లలు మనం చూసుకోవాలి. సో నా బిజినెస్ ని నేనే ఎవరి చేతిలో పెట్టాను. ఐఎమ్ ద హోల్ అండ్ సోల్ ట్రైనర్. లేట్ అయినా ఒక 5 రోజులు ఎక్స్టెండ్ అయినా చెప్తాను, బట్ క్వాలిటీ మ్యాటర్స్. ఓకే సార్. సో ఇంకోటి ఏంటి అంటే మనకి ఆన్లైన్ ఉంది, ఆఫ్లైన్ ఉంది అండి. ఆన్లైన్ ఐ చార్జ్ ఓన్లీ 9999 సార్ యాజ్ మెన్షన్. ఓకే, అండ్ ఆఫ్లైన్ కి ఐ చార్జ్ 20K అండి. ఇది నాకు ఇన్స్టిట్యూట్ అంటూ ఏం లేదు, ఇది మా ఇంట్లో చెప్తాను. విచ్ ఇస్ ఒకవేళ కొంతమంది అడుగుతారు సార్ నేను పర్సనల్ గా మీ దగ్గరకు వచ్చి నేర్చుకుంటాను, వాళ్ళ కోసము నేను అది కూడా చెప్తాను. నాకు పెద్ద ఇన్స్టిట్యూట్ ఏం లేదు, బికాస్ నా ప్యూర్లీ ఆన్లైన్ బేస్. రీసెంట్ గా ఆఫ్లైన్ స్టార్ట్ చేశాను. సో ఇంట్లోనే ఆఫీస్ సెటప్ చేసుకున్నాను మొత్తము. సో ఆఫ్లైన్ 20K, అది కూడా ఓన్లీ 7 పీపుల్ అండి, ఎక్కువ ఉండదు. మాక్సిమం ఆఫ్లైన్ తీసుకొని 7 దానికంటే ఎక్కువ ఉండదు. సో అది అనమాట. ఆల్ రైట్. అండ్ దీంతో పాటు వై లర్నాలజీ అనకంటే ఫస్ట్ మనకి రికార్డింగ్స్ వస్తాయండి. సో రికార్డింగ్స్ ఎలా వస్తాయి అంటే చూడండి, మనకి ఒక కమ్యూనిటీ ఉంటుందండి. ఎస్ జాబ్ సార్ మరి ఆఫ్టర్ ట్రైనింగ్ జాబ్ ప్లేస్మెంట్ ఎలా సార్ మాకు? అదేగా చెప్పానండి, హెచ్ఆర్ ఉంటారు మనకి డెడికేటెడ్ గా. సో హెచ్ఆర్ ఏం చేస్తారు అంటే మీకు రెజ్యూమ్ బిల్డింగ్ చేయించి లింక్డ్ఇన్ ప్రొఫైల్ క్రియేట్ చేసి తర్వాత మార్కెట్ చేస్తాం. ఓకే, మీకు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేపిస్తారు ఆ హెచ్ఆర్ అనేది. గైస్ ఇది అసిస్టెన్స్ ప్రోగ్రామ్, గ్యారంటీ కాదు, కన్ఫ్యూజ్ కాకండి. అసిస్టెన్స్ ఏంటి అంటే నాలెడ్జ్ ఇచ్చి మీకు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయడం వరకే మా బాధ్యత. అక్కడ నుంచి మీరు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి మీరు క్లియర్ చేయాల్సిన బాధ్యత మీకు. అంతే కదండి. ఇప్పుడు ఏంటి ఒక గుర్రాన్ని ఒడ్డు దాకా తీసుకెళ్తాం, నీళ్ళు తాగాల్సింది మీ బాధ్యత. అంతేనా? కరెక్ట్ సార్. అబ్సల్యూట్లీ అంతే కదా. ఇప్పుడు నేనేం చూపెడతాను సార్, ఈ పాత్కి వెళ్ళండి, ఇక్కడ ఈ రూట్ తీసుకుంటే మీకు మంచి స్కోప్ ఉంటుందని చెప్పడం నా బాధ్యత. ఆ దారి పట్టుకొని వెళ్ళాలా వద్దా అని డిసైడ్ అవ్వాల్సింది మీరు. స్కిల్ ఉంటే ఆటోమేటిక్ గా తీసుకుంటారు. అంతే సార్, స్కిల్ ఉంటే ఆటోమేటిక్ వస్తుంది. అందు గురించే స్కిల్ నమ్ముకోండి, ఆటోమేటిక్ గా జాబ్ వస్తుంది సార్. అండ్ ఇంకోటి మనకి రికార్డింగ్స్ వస్తాయి సార్. ఎలా వస్తాయి అంటే చూడండి, మన కమ్యూనిటీ మెంబర్స్ ఇది. సో మీరు ఎన్రోల్ అయిన తర్వాత ఈ కమ్యూనిటీలోకి యాడ్ చేస్తాము. సో ఇందులోనే మనకి నేను రెగ్యులర్ గా పోస్ట్ చేస్తాను అనమాట. ఏది మన జాబ్ పోస్ట్ లో ఉన్న, లేకపోతే చూడండి ఇక్కడ మనకి 346 వ్యూస్ ఇలా రికార్డింగ్ వీడియోస్ వస్తాయి అనమాట మనకి. ఓకే, ఇవ్వండి సోషల్ మీడియా SEO డే 1, డే 2, డే 3, డే 7, డే 9, డే 12 సోషల్ మీడియా. సోషల్ మీడియా చూడండి, ఆల్మోస్ట్ 10 రోజులు చెప్పాను, అంటే 20 hours. గూగుల్ యాడ్స్ ఇది. సో ఇలా వీడియోస్ అనేవి మీకు యాక్సెస్ ఉంటుంది, విచ్ అబ్సల్యూట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇది లైఫ్ టైం అండి. ఇప్పుడు డౌన్లోడ్ చేయలేరు మీరు, యూ కెనాట్ డౌన్లోడ్, బట్ యాక్సెస్ అనేది లైఫ్ టైం ఉంటుంది. మీరు ఒక 10 ఏళ్ళ తర్వాత వచ్చినా కూడా ఈ యాక్సెస్ మీకు ఉంటుంది. ఓకే, అండ్ తర్వాత మన జాబ్ పోస్టింగ్స్ అనేవి ఇక్కడ జరుగుతాయి అన్నమాట. చూడండి, ఏమైనా కొత్త అప్డేట్ వచ్చింది అనుకోండి గూగుల్ అల్గోరిథం, ఇది అందరికీ అవైలబుల్ ఉంటుంది. జాబ్ డిజిటల్ మార్కెటింగ్ ఓపెనింగ్ ఉంది, నేను చెప్తాను. డిజిటల్ మార్కెటింగ్ డెమో, ఎనీ అప్డేట్స్ ఉన్నా మనకి స్టూడెంట్స్ కమ్యూనిటీలోకి యాడ్ చేస్తాము. ఎవరైతే ఎన్రోల్ అవుతారో వాళ్ళ కోసం. ఓకే, ఇందులోనే ఉంటాయి మీకు వీడియోస్, ఎక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఈ రోజు క్లాస్ అయిపోయింది అనుకోండి, ఆ వీడియో మీకు ఆటోమేటిక్గా మీ ఒక కమ్యూనిటీలోకి అప్డేట్ అయిపోతుంది. సో మీరు ఏ టైంలో అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇది వన్ అడ్వాంటేజ్ దట్ యూ హ్యావ్. ఓకే, తర్వాత వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి మనకి. సో డెడికేటెడ్ గా ప్రతి ఒక్క బ్యాచ్ కి ఓన్ వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు కొంతమంది ఉంటారు కదా సార్, మాకు
ఇప్పుడు మేము బిజీ ఉన్నా మీరు కమ్యూనికేట్ చేసుకోవడానికి ఒక కమ్యూనిటీ అనేది క్రియేట్ చేస్తాం. అర్థమైందండి? క్లియరా? ఎస్ ఎస్ అర్థమైంది సార్. సో అది సాటర్డే అండి. సాటర్డే సండే ఉంటుందా సార్? ఉండదు సార్. నేను యాక్చువల్లీ ఎంబీఏ స్కూల్లో చెప్తాను సార్ నేను పిల్లలకి, అంటే గెస్ట్ ఫ్యాకల్టీ, నేను అక్కడికి వెళ్తాను అనమాట. సో సాటర్డే సండే చెప్పాను నేను. ఓకే ఓకే. దాని ప్లీజ్. యా, నేను యాక్చువల్లీ ఒక బీ స్కూల్లో నేర్పుతాను, బిజినెస్ స్కూల్, ఎంబీఏ స్టూడెంట్స్, హైదరాబాద్ బిజినెస్ ఆన్లైన్ స్కూల్. లో టైమింగ్ క్లాసెస్ ఏంటి సార్? టైమింగ్స్ మెన్షన్ చేస్తాను సార్. సో టైమింగ్స్ వచ్చేసి నేను ఇప్పుడు అవైలబుల్ ఉన్న స్లాట్స్ చెప్తాను సార్. 7 to 9 యాక్చువల్గా స్టార్ట్ అయ్యింది సార్. ఇది 1 month అయింది. ఇది టైం పడుతుంది. ఇప్పుడు నో వేకెన్సీ, ఇందులో నో వేకెంట్. తర్వాత 10 to 12 వచ్చేసి ఇప్పుడు కరెంట్లీ మేము 10 to 12 ఇది ఆన్లైన్ ఉంది, ఆఫ్లైన్ ఉంది. ఓకే, చెప్పాను కదా ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. ఆఫ్లైన్ అయితే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ సార్. అంటే ఎవరు 7 members ఫస్ట్ వస్తారు వాళ్ళనే తీసుకుంటాం, నో అడిషనల్. సో ఆఫ్లైన్ ఇది మనకి సార్ 10 to 12 అంటే మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. ఈవినింగ్ టైం. ఈవినింగ్ చెప్తా సార్. ఓకే. ఓకే, ఇది మార్నింగ్ అండి, అండ్ ఈవినింగ్ వచ్చేసి విచ్ ఇస్ 5 to 7 అండి నెక్స్ట్ స్లాట్. ఇంతే, 5 to 7. ఇది ఓన్లీ ఆన్లైన్ బేస్డ్. అండ్ మనకి బ్యాచ్ కి ఓన్లీ మాక్సిమం 15 members సార్, అంతకన్నా ఎక్కువ ఉండదు. అంతకన్నా ఎక్కువ మందిని తీసుకోకూడదు. ఓకే, అంటే మాకు ఆఫ్టర్ 7 తర్వాత నాకు ఇది అవుతుందండి. అదే సార్. మాకు ఏంటి అంటే నేను 7 తర్వాత నాకు వేరే, అంటే ఈ ఫ్రీలాన్సింగ్ మీద కూర్చుంటాను. సో అందు గురించి 7 తర్వాత నేను తీసుకోను. సో దీస్ ఆర్ ది ఐడియల్ టైమ్స్ దట్ ఐ కెన్ టేక్. ఓకే, ఇంకోటి ఆల్రైట్, సెల్ఫ్ పేస్ కూడా కొంతమంది కావాలనుకుంటారు సార్. అంటే ఓన్లీ రికార్డింగ్స్ తీసుకుంటాను అంటే కూడా యూ కెన్ టేక్ ఇట్. అండ్ వీకెండ్స్ లో మనకి కనెక్ట్ ఉంటుంది. ఓకే, అంటే కొంతమంది ఏంటి రికార్డింగ్స్ ఒక్కటే మేము చూస్ చేసుకుంటాం సార్, మాకు ఇది వద్దు అనుకుంటే కొంతమంది ఎంప్లాయీస్ ఉంటారు కదా సార్, వాళ్ళు డెడికేటెడ్ గా రాలేరు. అలాంటి వాళ్ళకి సెల్ఫ్ పేజ్ అనేది ఇస్తాము. అండ్ ఎవ్రీ వీకెండ్ 1 hour కనెక్ట్ అవుతాం అనమాట, సాటర్డే అండ్ సండే. వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉన్నా ఇది అనమాట. అర్థమైందా? సో ఈ యొక్క ఓన్లీ 3 slots అవైలబుల్ ఉంటాయి సార్ మా దగ్గర, ఇంకే స్లాట్స్ అవైలబుల్ లేవు యాజ్ మెన్షన్. ఎందుకంటే నేను 7 తర్వాత ఐ స్టార్ట్ వర్కింగ్ విత్ ద ఫ్రీలాన్సింగ్ ఏవైతే ఉన్నాయో నా స్పా అది అవన్నీ కూర్చుంటాను అనమాట వాటి వల్ల. అండ్ కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి మనకి 3 months అండి టోటల్. అండ్ మండే టు ఫ్రైడే 2 hours ఎవ్రీ డే. చాలా వెరీ లెంతీ అండి, మనం చెప్పినట్టు ఎవరు చెప్పారు మార్కెట్. ఇమాజిన్ 2 hours ఎవ్రీ డే అంటే ఎంత లెర్నింగ్ ఉంటుంది మీకు అనేది. సో మీరు ఏంటి అంటే 3 months లో అయ్యేసరికి మీరు మార్కెటింగ్ ఇక్కడ ఏ కోర్స్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ మీరు మార్కెట్ రెడీ ఉంటారు, జస్ట్ గో అండ్ హిట్ ద జాబ్ అంతే. దట్స్ ఇట్, వీఆర్ గుడ్ టు గో ఇన్ ద మార్కెట్. అండ్ ఇంకొకటి, మనం ఇచ్చే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఏ ఇన్స్టిట్యూట్ ఇవ్వదు, ఇది 100% రిటర్న్ ఇస్తాం. సో దట్ ఈస్ వాట్ యుడ్ బి లెర్నింగ్. అండ్ ఇది వన్ ఆఫ్ ద, ఎందుకంటే నేను బేసికల్గా ఏంటి అంటే వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్ ఇన్ ద కార్పొరేట్ అండి. రియల్ టైం బడ్జెట్స్ ఎలా హ్యాండిల్ చేయాలి, తర్వాత ఎంత ఖర్చు పెట్టాలి బడ్జెట్స్కి, మన కస్టమర్స్ని ఎలా తీసుకురావాలి ఆన్లైన్, ఇవన్నీ మేము రియల్ టైం ఎక్స్పీరియన్స్ చేసాం. సో మీరు ఏదైతే నేర్చుకుంటారో మొత్తం కార్పొరేట్ ట్రైనర్తో నేర్చుకుంటున్నారు అంతే. సో ఐ థింక్ దట్ ఇది మెంటర్షిప్ అనుకోండి, ట్రైనింగ్ లా ఫీల్ కాకండి. అంటే మెంటర్ ఏంటి అంటే మీకు ఒకరు చేయి పట్టుకొని నడిపించే వాళ్ళు కావాలి మీ కెరియర్లో. సో దట్ ఈస్ వాట్ ద లెర్న్ నాలెడ్జ్ ఇస్ ఆల్ అబౌట్. ఇదేదో ట్రైనింగ్ ప్రోగ్రాము కోర్స్ అని కాకుండా ఒక మెంటర్, అంటే నాకు ఒక దారి చూపెట్టి ఒక పర్సన్ ఉన్నారు డిజిటల్ మార్కెటింగ్ లో. సో దట్ ఈస్ ఫ్రమ్ ది లెర్న్ నాలెడ్జ్. అది అర్థమైందండి. ఇంకోటి మనకి మీరు 3 months అన్నారు కదా, 3 months లో మనం గెట్ ఎన్ అవ్వలేకపోయాం, ఇంకా డౌట్స్ ఉన్నాయంటే మీకు చెప్పాను కదా సార్, మీరు ఇప్పుడు ఒకవేళ లెట్స్ సే మీకు ఒక ఇంకా మీరు సాటిస్ఫై కాలేదు సార్, అంటే మీకు ఏదో మీరు స్కెడ్యూల్ లేకపోతే క్లాసెస్ మిస్ అయ్యో లేకపోతే ఇంకా డౌట్స్ ఉన్నాయి అంటే మీరు నెక్స్ట్ అప్కమింగ్ బ్యాచ్ లో కూడా ఎన్రోల్ అవ్వచ్చు. అర్థమైంది కదా సార్? మీరు నెక్స్ట్ బ్యాచ్ ఏదైతే ఉందో దాంట్లో కూడా ఎన్రోల్ అవ్వచ్చు వితౌట్ జీరో కాస్ట్. వి డోంట్ చార్జ్ ఎనీథింగ్. ఓకే, నెక్స్ట్ ఇది సెల్ఫ్ పేస్డ్ అని చెప్పారు కదా, దీనికి అవునండి. ఫీ ఉంటుందని? దీనికి కూడా సేమ్ అండి త్రివేణి గారు, 10,000. బట్ ఎవ్రీ సాటర్డే అండ్ సండే నేను కనెక్ట్ అవుతాను మీతో.
ఓకే, మన వాట్సాప్ గ్రూప్ ఉంటుందండి, నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టినా అది కనెక్ట్ ఓవర్ ద కాల్. సో దానికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అండ్ శ్రవంతి గారు ఉన్నారు కదా, శ్రవంతి గారికి పింగ్ చేసిన, నాకు పింగ్ చేసిన, లేకపోతే మన వాట్సాప్ గ్రూప్లో పింగ్ చేసిన, లేకపోతే మన కమ్యూనిటీలో మెసేజ్ పెట్టినా, సో విల్ రెస్పాండ్ బ్యాక్ విత్ ఇన్ 24 hours. అది మా రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు ఈ బ్యాచ్ ఏ టైంకి స్టార్ట్ అవ్వచ్చండి? ఇది వీఆర్ స్టార్టింగ్ ఆన్ April 10th సార్. ఇది మార్నింగ్ బ్యాచ్ ఏదైతే ఉందో, సారీ మార్నింగ్ అంటున్నాను, 10 to 11 బ్యాచ్ ఏదైతే 10 to 12 బ్యాచ్ ఉందో, వీఆర్ స్టార్టింగ్ ఆన్ 10th అండి, 10th April ఇది. సో వీఆర్ క్లోజింగ్ 5th లోపు క్లోజింగ్ చేస్తున్నాము. ఓకే, సార్ అండ్ అంటే మా టైమింగ్స్ ఇవి మాకు సెట్ కాదు సార్, ఎట్లా వేరే టైమింగ్స్ ఏమన్నా అంటే ఇప్పుడు నేను అదే చెప్తున్నాను సార్, నేను బేసికల్ గా వేరే ఇన్స్టిట్యూట్ లో కూడా చెప్తాను సార్ నేను టెక్నాలజీ. అది ఏంటి అంటే అసలు ఏదండి, 10 to 12 సెట్ కాదు. ఒకవేళ మార్నింగ్ 7 to 9 అయినా ఓకే, కానీ మార్నింగ్ 7 to 9 అయితే 1 month టైం పడుతుంది సార్, యూ హ్యావ్ టు వెయిట్. మళ్ళీ ఈవినింగ్ టైం అయితే మీరు చెప్పమంటున్నారు కదా, అంటే ఇంకా అవునండి, ఈవినింగ్ నేను ఓన్లీ 5 to 7 లాస్ట్ అండి. విచ్ ఇస్ నాకు ఉన్నది ఏముంది సార్, నేను కావాలంటే మిమ్మల్ని ఎలా ఒకరు కన్విన్స్ చేసి ఏదో ఒకటి చేసుకోవచ్చు, అంటే ఫ్యాక్ట్ చెప్తున్నాను. ఎందుకంటే నేను వేరే యాక్చువల్లీ XLR అని ఇన్స్టిట్యూట్ లో కూడా చెప్తాను నేను, అక్కడ Okay. సీనియర్ ట్రైనర్ నేను. ఓకే, ఆ XLR సొల్యూషన్స్ అక్కడ సేమ్ మనం ఇదే కంటెంట్ వాళ్ళు 30 to 40,000 తీసుకుంటారు సార్, సేమ్. కానీ అక్కడ ఇంగ్లీష్ లో చెప్తాను అంతే, నథింగ్ డిఫరెన్స్. సో 5 to 7 అక్కడ 5 to 7 అయితే వీఆర్ స్టార్టింగ్ ఇన్ 15th అండి, 15th April కి. సో దీనికి 10th లో క్లోజ్ చేస్తున్నాము, ఎందుకంటే 5 to 7 అయిపోవడానికి వచ్చింది, అందులో బ్యాచ్ ఆఫ్ 10 ఉన్నారు. అండ్ మార్నింగ్ వచ్చేసి విచ్ ఇస్ 7 to 9 ఏదైతే ఉందో, విచ్ విల్ స్టార్ట్ ఫ్రమ్ మే. ఎందుకంటే ఇవి అయిపోవడానికి ఇది ఇంకా అవుతుంది వాళ్ళది కోర్సు, 1 month పడుతుంది ఇంకా. సో మేలో ఉంటుంది మార్నింగ్ ఇది. సో ఈ 3 slots అవైలబుల్ ఉంటాయండి, దిస్ ఆర్ ద 3 slots. అండ్ సెల్ఫ్ పేస్ యాజ్ మెన్షన్, మీరు ఒకవేళ లేదు సార్ నేను 7 to 9 వెయిట్ చేస్తానంటే యూ హావ్ టు వెయిట్, లేదా లేదు సార్ నేను రికార్డింగ్ తీసుకొని ఐ వాంట్ టు గో సెల్ఫ్ పేస్ సాటర్డే సండే కనెక్ట్ ఏమన్నా ఎర్లీగా 79 ఏమన్నా ఇల్లుగా ఉండేటట్టుగా అన్నట్లు చూడండి. ఏదండి 7 to 9 Early, సి సార్, ఇప్పుడు 7 to 9 వాళ్ళకి ఏమవుతుంది అంటే గూగుల్ యాడ్స్ స్టార్ట్ అయింది సార్, ఈ రోజే గూగుల్ యాడ్స్ స్టార్ట్ అయింది, SEO అయింది నిన్నటి దాకా. సో గూగుల్ యాడ్స్ స్టార్ట్ అయింది. సో గూగుల్ యాడ్స్ అండ్ సోషల్ మీడియా ఉంది వాళ్ళకి టాపిక్స్, అది 1 month పడుతుంది. ఒకవేళ లేదు సార్ నేను గూగుల్ యాడ్స్ నుంచి స్టార్ట్ చేస్తాను అంటే యూ కెన్ ఎన్రోల్ విత్ ద కరెంట్ బ్యాచ్ అండ్ ఆప్షన్ చెప్తున్నాను, కోర్స్ కాదు. 7 to 9 లేదు సార్ నేను వెయిట్ చేస్తాను అంటే యూ హావ్ టు వెయిట్ ఫర్ ఎ మంత్. ఇది సార్ మీకు ఆప్షన్స్ చెప్తున్నాను అని. సో ఇది నా నెంబర్ అండి, కొంతమంది కాల్ చేసి ఉంటారు, యూ కెన్ టాక్ టు మీ ఇన్ పర్సన్, 46106. నా పేరు ఉదయ్, యూ కెన్ కాల్ మీ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. అండ్ ప్లీజ్ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నాకు కూడా ఫాలోవర్స్ కావాలి, సో దానికోసం. ఓకే సార్, నెక్స్ట్ ఎంప్లాయీగా వెళ్ళడానికంటే మీరు రెజ్యూమ్ ప్రిపరేషన్ అది హెల్ప్ చేస్తా అన్నారు. అవునండి. ఫ్రీలాన్సింగ్ గా ఏమైనా వెళ్ళాలి అంటే సో చూడండి, సింపుల్ అండి, ఫ్రీలాన్సింగ్ ఎలా ఉంటది అంటే నాకు వస్తూ ఉంటాయి కదా కొన్ని చిన్న చిన్న ప్రాజెక్ట్స్, నేను ఆ స్టూడెంట్స్ కి ఇస్తాను అండ్ అది పే ఫర్ ఇట్. ఓకే, అంటే ఎక్కువ పే కాదు, ఒక 5,000 నుంచి 10,000 దాకా అది పే ఫర్ ఇట్. ఎందుకంటే అన్ని ప్రాజెక్ట్స్ నేను ఒక్కటి హ్యాండిల్ చేయలేను కదండి, వర్క్ మీతో చేపిస్తాను కానీ డెలివర్ నేను చేస్తాను. సో దట్ ఈస్ వాట్ ఐ డూ. అది కాకుండా ఎలా పట్టుకోవాలి అంటే ఇప్పుడు చూడండి, మీరు ఈ కోర్సు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వెబ్సైట్ తీస్తాం కదండి, ఆ వెబ్సైట్ ని మీ సర్వీసెస్ మార్కెట్ చేసుకోండి. ఏది డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ మేము ప్రొవైడ్ చేస్తాం, మీకు లీడ్స్ వస్తాయి కదా, కన్వర్ట్ చేసుకోండి, స్టార్ట్ వర్కింగ్. లేకపోతే గూగుల్ మ్యాప్స్ లో మీకు లిస్ట్ వస్తుంది కదండి, ఒక కీవర్డ్ టైప్ చేయండి, డెంటల్ డాక్టర్స్ ని పట్టుకోండి, చెప్పండి ఇలా మేము డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ నుంచి కాల్ చేస్తున్నాము, సో మీకు సర్వీసెస్ కావాలంటే 1 month ఫ్రీ ట్రయల్ ఇస్తాం మేము. సో వాళ్ళకి లీడ్స్ జనరేట్ చేయండి, 1 month ఫ్రీ ట్రయల్ లో మీరు సక్సెస్ చేశారనుకోండి, వాడే మీకు కస్టమర్ అయిపోతారు. అలా ఒక 3-4 customers పట్టుకున్నారనుకోండి, మీరు సక్సెస్ఫుల్ ఫ్రీలాన్స్. నేను అలాగే పట్టుకున్నానండి, ఈ ఏది అవిజ్ఞాది ఇవన్నీ ఏవైతే స్టాక్ మార్కెట్ ఉంది చూసారా, అవి అలాగే పట్టుకున్నాను. నేనే యాడ్స్ రన్ చేసుకున్నాను, నేనే కాంటాక్ట్ చేసుకున్నాను అండ్ సైడ్లో ట్రైనింగ్స్ చెప్తాను. సో అది అన్నమాట. సో ఇలా నా జర్నీ. అండ్ నేను ఏంటి అంటే లర్నాలజీ ఈజ్ నాట్ ప్రైమరీ ఇన్కమ్, నాకు నా జాబ్ అనేది నాకు ప్రైమరీ ఇన్కమ్, అర్థమైందండి. నాకు ఫిక్స్డ్ ఇన్కమ్ కదండి ఎవ్రీ. ఈ లర్నాలజీ అనేది సైడ్ హజిల్ నాకు. నాది ఇంకోటి ఏంటి అంటే నా ప్రాజెక్ట్ వచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్, నేను లీడ్ అనమాట, నాకు ఎక్కువ పని ఉండదు, పని చేయిపియాలి.
అందు గురించి నాకు ఇవన్నీ నడుస్తాయి. సో దట్ ఈస్ ద ఈజీ. అందు గురించి డిజిటల్ మార్కెటింగ్ లో ఒకవేళ మంచిగా పొజిషన్ లో సెటిల్ అయ్యారనుకోండి, మీకు స్ట్రెస్ ఉండదు. ఓకే. మల్టిపుల్ సోర్సెస్ ఉంటాయి మీకు ఇన్కమ్స్ అనేవి. సో దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. సార్ ఇలాంటివి ఆల్మోస్ట్ ఎంప్లాయీస్ తీసుకుంటారు కదా! సో మీరు ఆఫ్టర్ 6 ఏమైనా పెడితే బాగుంటుంది. ఏదండి? ఐ అండర్‌స్టాండ్ అండి. సో అదే చెప్తున్నాను. సో బేసికల్‌గా వాట్ ఐ కెన్ ప్లాన్ ఇస్ నాకు బేసికల్‌గా నెక్స్ట్ మంత్ ఈ ఏప్రిల్ నుండి వేరే ఇన్‌స్టిట్యూట్‌ని 7:30 స్టార్ట్ అయిందన్నమాట. ఓకే. 7:30 to 9:30. హ్మ్. సో అందు గురించి వాట్ ఐ కెన్ డూ ఇస్ ఐ కెన్ స్టార్ట్ సమ్‌వేర్ అరౌండ్ 5:30 to 7:30 చేయొచ్చు. అది చేయగలుగుతాను నేను. అర్థమైందండి? 5 to 7 కాదు. 5:30 to 7:30 అని చేయొచ్చు. లేదా 5 to 7 అని చేయొచ్చు. సో ఇవే నాకు ఉన్న అవైలబుల్ స్లాట్స్ అండి. దీస్ ఆర్ ద పాసిబుల్ స్లాట్స్ అంతే. మీకు ఫ్యాక్ట్స్ చెప్తున్నాను. ఎందుకంటే నేను ఏదో ఒకటి పుష్ చేయొచ్చు. ఒకవేళ నాకు కావాలనుకుంటే. బట్ మీ కంఫర్ట్ చూసుకోవాలి. నా కంఫర్ట్ చూసుకోవాలి. నా యెస్. కన్వీనియన్స్. సో అది అన్నమాట. ఎందుకంటే నిజం చెప్తున్నాను. నాకు వేరే ఇన్‌స్టిట్యూట్‌లో దే పే మీ హవర్లీ అండి. హ్మ్. నాకు హవర్లీ పే చేస్తారన్నమాట. యెస్. సో నాకు హవర్లీ బేస్ ఉంటది కాబట్టి అది నేను ఇగ్నోర్ చేయలేను. హ్మ్. సో దట్ ఈస్ వాట్ ద మెయిన్ ఎజెండా అండి. చూడండి, ఒకవేళ లేకపోతే మనం ఒక 1 మంత్ ఆగితే యూ కెన్ స్టార్ట్ అరౌండ్ మార్నింగ్ బ్యాచ్ అయినా విచ్ ఇస్ 7 to 9 అయినా. దట్ ఈస్ అ ఫ్లెక్సిబిలిటీ. లేకపోతే ఇంకా ఎర్లీగా స్టార్ట్ చేద్దాము అంటే 6 to 8 పెట్టుకోవాలి. అదే 7 to 9 తీసేసి 6 to 8 పెట్టుకోవాలి. That is బెటర్ it. సార్ అది. అది ఒకటే సార్ అది. అది అది బాగుంటుంది సార్ అది. 6 ఆల్మోస్ట్ to 9 8 ఏదండి? 9 కంటే 6 మళ్ళీ to 8 ఆఫీస్ బెటర్ సార్. అదే 6 అర్థమైంది. to 8 బెటర్ సార్. 6 to 8 ప్లాన్ చేయాలి. ఇది మార్నింగ్ అయిపోతే. హ్మ్. సో చూడండి వాట్ ఎవర్ కన్వీనియంట్, బట్ దీస్ ఆర్ ద పాసిబిలిటీస్ అండి. బట్ 6 to 8 ప్లాన్ చేస్తాను. సో అంతలోకి మీరు వాట్ యూ కెన్ డూ. సో రెస్ట్ ఎవరైతే మీరు కంఫర్టబుల్ టైమ్స్ ఉన్నారో మీరు నాకు ఒకవేళ జాయిన్ అయితే జాయిన్ అవుతున్నానండి, లేకపోయినా పర్లేదు. బట్ ప్లీజ్ డూ లెట్ us know. ఇది నా నెంబర్. మా టీం కాల్ చేస్తుంది. సో సార్ ఒక మీరు 68 ని బ్యాచ్ క్రియేట్ చేసి వాళ్ళకు ఒక అంటే ఐ మీన్ ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవచ్చు కదా. 68 సార్ మేమందరం ఒకవేళ ఓకే. జాయిన్ అయితే ఏదండి? ఇప్పుడు మేము ఫర్ ఎగ్జాంపుల్ ఈవినింగ్ బ్యాచ్ లో స్టార్ట్ చేస్తాము. చేసిన తర్వాత మీరు మార్నింగ్ 6 to 8 స్టార్ట్ చేశారనుకోండి. అందులోకి అందులో షిఫ్ట్ మూవ్ చేసి అవచ్చండి. మీరు అదే చెప్తున్నాను కదండి. యువర్ ఫ్లెక్సిబిలిటీ అండి. మీరు ఇక్కడ నుంచి అటు మూవ్ అవచ్చు, అటు నుంచి ఇటు మూవ్ చేయొచ్చు. సో కంటెంట్ అనేది సేమ్ డెలివర్ అవుతుంది. ఏం చేంజెస్ ఉంటాం, ఎందుకంటే ప్రీ డిఫైన్డ్ కంటెంట్ అది. ఓకే, అర్థమైందా అండి? సో అది యూ ప్లాన్ అప్ అకార్డింగ్లీ అండ్ లెట్ మీ నో వాట్ యూ కెన్ డూ. సో నాకు ఒకసారి వాట్సాప్ టెక్స్ట్ చేయండి ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు. అండ్ మనం దీనికి ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. ఓకే. యా, ప్లీజ్ ఫాలో మీ ఆన్ లింక్డ్ఇన్ టూ. నేను టచ్ లో ఉంటాను. నేను కంటెంట్ అనేది బాగా అప్డేట్ చేస్తూ ఉంటాను. అండ్ ఓకే, ఆల్ రైట్ అండి. థ్యాంక్ యూ. అండ్ ఇట్ వాజ్ ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా బిఫోర్ ఐ పోస్ట్ చేస్తే సాలరీస్ అనేది ఎలా ఉంటుంది? యా, సో మనకి ఐఎమ్ సారీ, థ్యాంక్స్ ఫర్ అప్డేటింగ్. ఒకవేళ మీరు SEO స్టార్ట్ చేశారనుకోండి, మీకు 12,000 to 15,000 ఉంటుందండి ఫ్రెషర్కి. ఓకే, SEO పాయింట్ ఆఫ్ వ్యూలో. గూగుల్ యాడ్స్ వచ్చేసి మీకు 3.5 LPA నుండి 4 ఉంటుందండి. నేను ఒకటే చెప్తున్నాను, డిజిటల్ మార్కెటింగ్ మొత్తంలో మీరు ఫోకస్ చేయండి గూగుల్ యాడ్స్ మీద. చాలా బాగుంటుంది, ట్రస్ట్ మీ. ఎందుకంటే నేను వర్క్ చేసేది ఈ గూగుల్ యాడ్స్ మీద ఎక్కువ వర్క్ చేస్తాను, విచ్ ఇస్ కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కంపెనీలో ఆఫర్స్ బాగుంటాయి సార్ ఇది. లేదండి, దీని మీద కంపెనీలో జాబ్ ఆఫర్స్ బాగుంటాయి సార్. చాలా ఉంటుంది. కంపెనీ చూడండి, మీకెందుకు ఇప్పుడే సర్చ్ చేస్తాం. సో PPC స్పెషలిస్ట్ అంటారు మనము. ఇక చూడండి, శాలరీ రేంజెస్ చూసారా? హైదరాబాద్ది 3 to 7 lakhs per year, 3.5 to 4.5. మీ ముందు సర్చ్ చేసింది ఇది. సార్ అది సీనియర్ సార్, ఫ్రెషర్ సార్? ఏదండి, మీకు 1 year senior ఎక్స్పీరియన్స్ సార్, వాళ్ళు ఉంటారండి. ఫ్రెషరా? మీకు 1 year ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉంటారు, ఫ్రెషర్స్ కూడా ఉంటారు. సార్ ఒకవేళ మాకు ఫ్రెషర్ సార్ అంత శాలరీ ఉంటుంది సార్ ఫ్రెషర్స్? ఉంటది. మీరు ఎక్స్పీరియన్స్ ఇస్తారా సార్ 1 year ఏమన్నా అడిగితే? లేదండి, నేను ఇవ్వను. ఆ, నేను ఫేక్ కూడా ఎంకరేజ్ చేయను.
సో అది అనమాట. ఇదిగోండి చూడండి, గూగుల్ యాడ్స్ స్ట్రాటజీస్. మీరు గూగుల్ యాడ్స్ చెప్పాను కదా, సో అదే చూడండి. ఇవన్నీ మీరు నేర్చుకుంటారు అనమాట, మనం ఎలా చేయాలి. అర్థమైనా? చూడండి ఎన్ని ఆపర్చునిటీస్. ఒకవేళ మీకు ట్రైనర్ అవుదాము అనుకుంటే దానికి కూడా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. మీకు నరేష్ ఐటీ ఐడియా ఉందా అండి? నరేష్ ఐటీ ఐడియా ఉంది. చేస్తాను. ఓకే, అందులో నాకు ట్రైనర్ కింద ఆపర్చునిటీ వచ్చింది కానీ నేను వెళ్ళలేదు. ఎంత ఇస్తా అన్నారు సార్? 60,000 ఇస్తా అన్నారు సార్. నేను ఇక్కడ 10 మందికి చెప్పుకున్నా నాకు 1,00,000 వస్తుంది కదా. నాకు 60,000 పర్ మంత్ ఇస్తా అన్నారు. బట్ రోజు ట్రావెల్ చేయాలి, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండదు, అండ్ బెటర్ ఆపర్చునిటీ వచ్చింది. అందు గురించి కాగ్నిజెంట్ జాయిన్ అయిపోయాను నేను. ఇది 2021లో ఎప్పుడు వచ్చింది. నేను 2021లో కాగ్నిజెంట్ జాయిన్ అయ్యాను. సో అక్కడ కూడా ట్రైనరే కాగ్నిజెంట్లో, అండ్ ఆపరేషన్స్ లీడ్ అక్కడ నేను చేసేది. సో కెరియర్ అయితే డిజిటల్ మార్కెటింగ్ డోకా లేదు సార్, కానీ మీరు స్కిల్ నేర్చుకోవాలి అంతే. కానీ రైట్ నేర్చుకుంటే రైట్ ఇన్స్టిట్యూట్లో నేర్చుకోండి. నా దగ్గర కాదు, ఎనీవేర్. మీరు ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా 5 థింగ్స్ చూడాలండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ట్రైనర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ట్రైనర్కి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, మీకు అతను చెప్పింది డెలివర్ అవుతుందా, లేకపోతే మీకు అడిగిన క్వశ్చన్స్కి సమాధానం ఇస్తున్నాడా, లేకపోతే లైవ్ ప్రాక్టికల్స్ దొరుకుతుందా, అండ్ ప్రాజెక్ట్స్ దొరుకుతున్నాయా. ఈ 5 థింగ్స్ చూడండి అంతే. సార్ ఒక డౌట్. చెప్పండి. ఇక్కడ తెలుగులో ఇంకోటి చూశాను సార్, ఓడిఎంటి అని. దాని గురించి ఏమైనా తెలుసు సార్ మీకు? ఏదండి? ఓడిఎంటి అని, ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ తెలుగు అని. లేదు సార్, అంటే విన్నాను ఆహా. అతను కూడా తెలుగులో చెప్తాడు అని, ఆహా. బట్ అంతా నాట్ షూర్ సార్. ఆహా. అంటే నా కాంపిటేటర్ గురించి అడుగుతున్నా, ఏం చెప్తాను. ఇప్పుడు కాకి పిల్ల కాకు ముద్దు సార్. ఇప్పుడు నా కంపెనీ నాకు ముద్దు, ఆయన కంపెనీ ఆయన ముద్దు, అంతే. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ట్రైనింగ్ సార్, అంతే. ఇప్పుడు మీరు లర్నాలజీ బాగా చెప్తుందా, ఓడిఎంటి చెప్తా అంటే లర్నాలజీ అనే చెప్తాను, ఎందుకంటే నా బిజినెస్ కాబట్టి. సో అది అనమాట. ఇదంతా ఇట్స్ ఆల్ అబౌట్ మార్కెటింగ్ అండి. ఇప్పుడు చూడండి, ఓడిఎంటి నుంచి 2 పిల్లలు జాయిన్ అవుతున్నారు, వాళ్ళు రిఫండ్ కూడా ఇవ్వలేదు. అవి చెప్పకూడదు, బట్ యా దిస్ అ పాసిబిలిటీ. తిరుపతి, నెల్లూరు నుంచి 2 అబ్బాయిలు, వాళ్ళు అక్కడ మనీ కట్టి మంచిగా నచ్చక దే జాయిన్, మళ్ళీ అక్కడ వదిలేసి దే రిఫండ్ కూడా ఇవ్వనన్నారు. సో దే ఆర్ జాయినింగ్ హియర్. అవి చెప్పలేం కదా. సో అది అనమాట, డిపెండ్ ఉంటుంది. ఇప్పుడు ఏమో అది ఎవరి సైడ్ తప్పు తెలియదు మనకి. సో వాళ్ళ సైడ్ నుంచి ఉండొచ్చు, ఈ సైడ్ ఉండొచ్చు. సో బట్ మనకి ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఏం కావాలి సార్? సబ్జెక్ట్ కావాలి. సబ్జెక్ట్ ఎక్కడ బాగుంటే అక్కడికి వెళ్తాం. అది చిన్నదైనా అవ్వండి, పెద్దదైనా అవ్వండి. ఇప్పుడు కొంతమంది 1 lakh తీసుకుంటారు సార్ డిజిటల్ మార్కెటింగ్కి, సరిగ్గానే చెప్పరు. నేను ఆ ఇన్స్టిట్యూట్స్ చూశాను. కొంతమంది మీకు అమీర్పేట వెళ్తే 3,000 కూడా చెప్తారు, కానీ క్వాలిటీ ఉండదు. సో మనం ఏం చూడాలి అంటే క్వాలిటీ అండ్ ప్రైస్, ఈ 2 ఎక్కడ బాగుంటాయో అక్కడికి వెళ్ళండి. నా ఇన్స్టిట్యూట్ అనే కాదు, ఎనీ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్. చెప్పాను కదా 5 పాయింట్స్ చూడండి. ట్రైనర్ ఎక్స్పీరియన్స్, ట్రైనర్ మీతో ఎలా కమ్యూనికేట్ అవుతున్నాడు, ట్రైనర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, తను ఎంతమందిని టీచ్ చేశాడు, లైవ్ ప్రాక్టికల్స్ ఇస్తున్నాడా, ఇవే మాట్లాడాలి అంతే. అదే జడ్జ్ చేయడం, సింపుల్ కాన్సెప్ట్. ఒక ట్రైనర్ని డిఫైడ్ చేయాలి. ఓకే, సో అది అండి. సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. ఇంకా ఎనీ క్వశ్చన్స్? సో ఏదైనా కాల్ చేయండి, ఫీల్ ఫ్రీ టు కాల్ మీ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. జస్ట్ ఒక టెక్స్ట్ అవే ఆర్ కాల్ అవే, ఐల్ బి అవైలబుల్. ఓకే సార్. ఓకే, థ్యాంక్స్ అండి. ఇట్ వాస్ గ్రేట్ హ్యావింగ్. హోప్ మీకు డెమో బోర్ కొట్టలేదు, క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా కాన్సెప్ట్స్ మీకు. అండ్ హోప్ హనుమంత్ గారు, సతీష్ మీకు డెమో నచ్చింది అనుకుంటున్నాను ఓవరాల్గా. ఎస్ అండి. మీకు ఎప్పుడు కాల్ చేయాలి? మీరు నాకు 10 లోపు నైట్ 10 PM ఎప్పుడు చేసిన ప్రాబ్లం లేదు సార్. ఓకే ఆల్ రైట్ అండి. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ అ గ్రేట్ డే అండి. థ్యాంక్ యూ. గుడ్ నైట్. సార్. థ్యాంక్ యూ.